మనం ప్రతివారు ఎంతో మంది మాస్టర్స్ ఎంతో జ్ఞానం తీసుకుంటున్నాము. ఒకే విషయాన్ని ఒక్కొక్క మాస్టర్ చెప్పినప్పుడు వారి ఎక్స్పీరియన్స్ తో అది మనకి మళ్ళీ మరికొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్నో స్పిరిచువల్ టాబ్లెట్ అనే పేరుతో గత 25 సంవత్సరాలుగా ధ్యానారోగ్య ప్రాజెక్ట్ గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను రూపొందిస్తూ స్పిరిచువల్ టాబ్లెట్స్ 350 పుస్తకాలు రాశారు. మనందరినీ ఆల్రెడీ కొన్ని పుస్తకాలు చూస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క టాబ్లెట్ పై ఒక్కొక్క అనారోగ్యంపై వివరంగా రాస్తూ మనకు ఎంతో అద్భుతంగా ఎన్నో వర్క్షాపులు నిర్వహిస్తూ ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. మరి కొంచెం ఈరోజు మళ్ళీ తెలుసుకుంటాము. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. సో నా పేరు జీకే. సో ఫస్ట్ నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన రోజుని విత్ ఇన్ ఒక 10-15 days లో ఇప్పుడు చెప్తున్న వాళ్ళలాగానే మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఇక్కడ ఒక పెయిన్ లాగా వచ్చి అలాగ డీప్ గా వెళ్ళి ట్రయాంగిల్ కలర్స్ వేరే వేరే సీనరీస్ ఇవన్నీ కనిపించడం మొదలెట్టాయి. చాలా క్రిస్టల్ క్లియర్ పిక్చర్. హాస్టల్ రూమ్ లో కూర్చొని రోజుకు ఒక అరగంట గంట 2 గంటలు చేసేవాళ్ళం మెడిటేషన్. అవి వచ్చినప్పుడు నేను ఇవన్నీ నాకు ఊహేమో, కళ్ళు మూసుకుంటే ఈ కలర్స్ అన్ని కనబడుతున్నాయి, ఊహించుకుంటున్నాను అనుకునేవాడిని. అయితే అలా ఒక 15 రోజులు అయింది. ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇది తాడపేడి తెలుసుకోవాలని కర్నూలు వెళ్ళాను. అక్కడ కర్నూలులో ఒక సుమారు ఒక 170 మంది, ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మీరు అందరూ క్లాస్మేట్ లాగా ఈ పిరమిడ్ బేస్ చేసుకుని ఒక 70-80 మంది ఉన్నాను, అలా అప్పుడు కర్నూలు పిరమిడ్ బేస్ చేసుకొని పత్రికారి దగ్గర చాలా మంది ఉండేవారు. వాళ్ళందరూ బుద్ధ పౌర్ణమికి గ్యాదర్ అయ్యారు అనమాట. అక్కడ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పిరమిడ్ లోకి వెళ్ళి మెడిటేషన్ లో కూర్చొని హిమాలయాలకు వెళ్ళడం, మాస్టర్లను కలడం, ఎన్నో రకరకాల అనుభవాలు వాళ్ళందరికీ కూడా. డాక్టర్ న్యూటన్ పేరు విని ఉంటారు. ఆయన అందరినీ పడుకోబెట్టి పాస్టులర్ థెరపీ చేయించేవాడు. పాస్టులర్ థెరపీ చేస్తే వాళ్ళు పాస్ట్ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళు జన్మలేవో చెప్పేవారు. ఇంకొకడు వీళ్ళకి సంబంధం లేకుండా దూరంగా కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసి వీళ్ళు గజ్జాములు అంటే వాడు ఒక కాగితమే రాసేవాడు. వీళ్ళు చెప్పింది ఆ కాగితంలో రాసింది 2 మ్యాచ్ అయ్యేది కరెక్ట్ గా. అంటే వాడు టెలిపతిక్ గా లేదా థర్డ్ అయితే వాడు చూసి చెప్పాలి. ఇక్కడ పాస్ట్ లైఫ్ లోకి వాడిని తీసుకెళ్లి వాడికి వాడు చూసుకుంటట్టు చేయాలి. ఇవి 2 మ్యాచ్ అవ్వాలన్నమాట. అలాగే అసలు ధ్యానంలోనే హిమాలయాస్కి వెళ్ళి వచ్చి వాళ్ళ చేతులన్నీ కూడా ఐస్ గడ్డలో చల్లగా ఉండేవి. మెడిటేషన్ లో వేసేటప్పటికి ఆడ ఐస్ పట్టుకొని ఆడి వచ్చి ఉంటాడు యాస్ట్రల్ బాడీతో. అది ఫిజికల్ బాడీ క్వాలిటీ వచ్చి చేతులు ఐస్ గడ్డలో ఉండేవి అనమాట. ఆ చేతులు పట్టుకుంటే చాలాసేపు తిరిగి అందరి చేతులు పట్టుకునేవారు. అంత చల్లగా చేతులు ఎలా అయిపోతాయి ఎండాకాలం. నేను మే 13వ తారీఖు 14 తిరిగిలేను ఇదే రోజుల్లో ఆడికి. సో ఆ అనుభవాలు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గా వెళ్ళిన మాకు ఒక 7-8 మందికి చాలా పెద్ద మిరాకిల్, అద్భుతం. ఇదంతా పెద్ద సైకాట్రిక్ సంస్థలా ఉంది, వీళ్ళందరూ మనుషులా పిచ్చోళ్ళు అనే డౌట్ అన్నీ ఉన్నాయి అందులో. అయితే ఇంతమందిని కొట్టుపడలేం కదా. పాల్ సార్ కూడా నాకు ఒకటే చెప్పాడు, ఆవగింజంత నమ్మకం ఉంటేనే కొండల్ని కదిలించవచ్చు అని. సో ఈయన కూడా మన నమ్మకం అనే చెప్తున్నారు అని ఇంకా నేను మైండ్ లో పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా గంటలు చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే అప్పటికి నాకు చాలా సమస్యలు ఉన్నాయి కాలేజీలోవి. ఒక డాక్టర్ గా నేను ఏదైతే ఒక సాధిద్దాం ఏదైనా చేయాలనుకున్నానో దానికి ఎంబీబీఎస్ అస్సలు ఫిట్ అవ్వట్లేదు. చాలా జబ్బులకు మందులు లేవు, చాలా మంది చచ్చిపోతారు, సమస్యలు ఉంటాయి, ఏ మందులు పనికిరావు. నేను చిన్నప్పటి నుంచి అనుకున్నదే ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టాలని ఒక తపన ఉండేది నాలో. ప్లస్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని. సో గంటలు రోజు గంట, 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు టైం అలా పెంచుకుంటూ ఒకసారి 21 hours చేశాను, 21 గంటలు. ఆ టైంలో నాకు థర్డ్ ఎక్స్పీరియన్స్, ఒక డ్రీము, హాస్టల్ ట్రావెల్ అన్ని జరిగాయి. ఒక 4 hours పడుకున్నాను అంతే మధ్యలో. సో ఆ టైంలో కాన్స్టెంట్ గా నాకు షిరిడి సాయిబాబా కనిపించేవారు మెడిటేషన్ లో. ఆయన దగ్గర నుంచి టెలిపతిక్ గా వాయిస్ వచ్చేది అనమాట. అప్పుడే ఫస్ట్ లో
నా లైఫ్ ఏంటి అని అన్నప్పుడు ఒక శ్మశానంలో కనపడి ఒక గోల్డ్ కాయిన్ వచ్చి అలా తిరిగి ఆ కాయిన్ ఆ శ్మశానం బూడిదలోకి వెళ్ళి అక్కడ ఒక గ్యాప్ ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ లో వరుసగా మనుషులు కనపడడం మొదలయ్యారు. ఫస్ట్ శివుడు, నా పూర్ణాత్మ శివలింగం కనపడింది. తర్వాత షిరిడి సాయిబాబా, నేను నీకు టీచరు ఇనిషియల్ గా అని ఆయన. తర్వాత మా పెద్దమ్మ వచ్చింది, ఆవిడ మెడిటేషన్ లోకి వచ్చింది. తర్వాత మా నాన్నగారు, మా అమ్మ, తర్వాత మా రెండో అన్నయ్య సతీష్, ఇంకొక ఆవిడ ఎవరో, అలా మొత్తం వరుసగా వచ్చి వీళ్ళందరూ రానున్న సంవత్సరంలో ధ్యానంలోకి వస్తారు అని వచ్చింది. అలా కరెక్ట్ గా మా ఇంట్లో మా సతీష్ అని ఫస్ట్ నా దగ్గరికి వచ్చి మెడిటేషన్ నేర్చుకోవడం, వాడు పెద్ద సపోర్ట్. తర్వాత అమ్మ నాన్న వచ్చారు, తర్వాత మా పెద్దమ్మ కూడా వచ్చింది, నా వ్యక్తి కూడా వచ్చిన వాళ్ళు. సో అక్కడ నాకు అది అలా మొదలైన అనుభవాలు టెలిపతిగా అడగడం, ఆయన దగ్గర నుంచి ఆన్సర్లు రావడం. అలాగే జీసస్ క్రైస్ట్ తో ఒక 2 మెసేజ్లు, రామకృష్ణ పరమహంస, వెంకటేశ్వర స్వామి, ఉడా పార్క్ దగ్గర అక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి, అక్కడ ఆ చెట్ల దగ్గర కూర్చొని చేసినప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని ఒక 3 అంతస్తులు ఎత్తి వెంకటేశ్వర స్వామి జస్ట్ ఫిజికల్ గా అనమాట, కళ్ళు మూసుకొని లైట్స్ వెంటనే అలా బీచ్ ఉన్నట్టు కనపడింది. ఫారెస్ట్ లో ఉన్నప్పుడు బట్టతలతో ఉండి లాల్చీ పైజామాతో ఉన్న వెంకటేశ్వర స్వామి మెసేజెస్ కొన్ని ఇచ్చారు తిరుపతిలో, ఆ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు. సో క్లియర్ గా వాళ్ళు యోగులుగా ఉండి మనకి ధ్యానంలో మెసేజెస్ ఇస్తారు, ఆ మెసేజెస్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం అనేది నాకు చాలా క్లియర్ గా అనుభవాలప్పుడు వచ్చింది. అయితే ఇది ఇంత సులువా అనే ఒక డౌట్ ఉంటూనే ఉండేది. ఆ టైంలో పాల్ సార్ మాకు యాక్చువల్లీ మెయిన్ మమ్మల్ని ట్రైన్ చేసేది పాల్ విజయ్ కుమార్ గురువు. ఆయన హాస్పిటల్కి ఒకసారి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆయనతో పాటు ముందు రోజు మామూలుగా మెడిటేషన్ లో రాగానే కూర్చున్నాం రూమ్ లో రౌండ్ గా. మెడిటేషన్ కూర్చుంటే నాకు ఒక శివలింగం ఒకటి ఇలా వచ్చి అలా పొడవుగా పెరిగిపోతున్నట్టు ధ్యానం అనుభవం వచ్చింది. అసలు అలా మనం ఊహించాం కదా, ఎక్కడైనా ఒక శివలింగం 2 అంతస్తులు, ఆల్మోస్ట్ 2 అంతస్తులు ఎత్తు అనమాట శివలింగం. ఇదేంటి శివలింగం ఎంత పెద్ద అయిపోతుంది పొడవుగా అనుకోవాలి, నాకు అసలు అర్థమే లేదు. అయితే పూర్ణాత్మ శివుడు కదా, అందుకని శివుడు కనిపించాడేమో అనుకోవాలి. ఆ నెక్స్ట్ డే సడన్ గా అప్పటికప్పుడే అనుకొని మేము అమరావతి వెళ్ళాం. సో అమరావతిలో ఉన్న నీలకంఠేశ్వరుడు మీరు ఎవరికొని చూసారో, అది 2 అంతస్తులు ఉంటది ఆ విగ్రహం. నేను ఆ తిరిగి ఆ గుళ్ళోకి వెళ్ళేటప్పటికి క్లియర్ గా 2 అంతస్తుల్లో ఉన్న విగ్రహం అనమాట. సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళినా కూడా మనకు కనబడుతుంది, మీకు అంత హైట్ ఉంటుంది. అది ఒక్కసారి చూసాం కానీ నాకు ముందు రోజు మెడిటేషన్ లో కనపడింది ఈ 2 అంతస్తుల విగ్రహం, 2 పిన్ టు పిన్ సేమ్, ఆ కలర్ అంతా కూడా అనమాట. అప్పుడు ఒక్కసారి నాకు షాక్. మామూలుగా మనం ఏమనుకుంటాం, అది ఊహించింది వచ్చిందిలే అనుకుంటాం ఫస్ట్. సో ఎక్కడ అమరావతి అక్కడ అసలు 2 అంతస్తుల విగ్రహం ఉంటుందో నాకు గుడి దగ్గరికి వెళ్ళేవారు కూడా నాకు తెలియదు చెప్పాలంటే. అలాగా అంచెలంచెలుగా మా క్లాస్మేట్స్ అందరికీ అనుభవాలు వస్తుండేవి. పీక్ ఏంటంటే ఇంక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి. అందరూ ఏంటంటే రకరకాలుగా ఈ ధ్యానంలో ఉండి సర్వీస్ అవ్వలేదు. అంతవరకు బాగా చదివేవాళ్ళం, పరీక్షలన్నింటిలో బాగా పాస్ అయ్యేవాళ్ళం, రెగ్యులర్ బ్యాచే మా బ్యాచ్, అలా 8 మంది. నేను ఫైనల్ ఇయర్ కొట్టేసింది అనుకున్నాం. ఇంకా అప్పుడు మెడిటేషన్ లో క్వశ్చన్ పేపర్ కనబడతాయి కదా, ఆ టాపిక్ వచ్చింది ఎక్కడ. ఇక రాగానే ఇంకా ధ్యానంలో కూర్చుంటే మొత్తం అందరికి కలిపి 52 క్వశ్చన్లు వచ్చాయి. మాకు ఉండి క్వశ్చన్లు 14. ఈ 52 క్వశ్చన్లు ఏం చేసుకోవాలి, ఏదో వస్తుంది. అందులో మళ్ళీ కనబడి చాలా సీరియస్ చేసేవాడు. అంటే మొన్న రాత్రి నాకు డ్రీమ్ లో వచ్చాడు, అందుకే ఈ రోజు టాపిక్ ఇచ్చుకున్నాను. వాడు మేమందరం కన్ఫ్యూజ్ అవుతున్నామని చెప్పి వాడు ఏం చేశాడంటే తెలివిగా నాకు ధ్యానంలో ఒక మాస్టర్ వచ్చాడు, 14 క్వశ్చన్లు ఇచ్చాడని చెప్పి అందులోనే ఒక ఏరి 12 క్వశ్చన్లు తయారు చేసి మా పట్టుకొచ్చాడు. సో పట్టుకొస్తే మళ్ళీ చెప్పాడు కదా గ్యారంటీకి ఇది కరెక్ట్ అయిందని చెప్పి అందరూ బుద్ధిగా ఆ రోజు రాత్రి అంతా ప్రిపేర్ అయిపోయి మనం వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఒక్క క్వశ్చన్ రాలేదు అన్నాడు. ఒక్క క్వశ్చన్ వచ్చింది నాకు, మిగతా వాళ్ళందరికీ ఇంకొక 5 మార్కుల క్వశ్చన్ వచ్చింది, నాకు 20. నాకు 20 మార్కులు ఎందుకు వచ్చిందంటే నా థర్డే కొద్దిగా డిఫరెంట్, ముందు వచ్చిందంతా వేరు. అప్పుడు యాక్చువల్ నాకు ఏంటంటే డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఫుడ్ తింటున్నప్పుడు నాకు భోజనంలో మేకు వచ్చింది, ఐరన్ మేకు.
మామూలు హాస్టల్లో కామన్ కదా, అన్ని వస్తూనే ఉంటాయి, పురుగులు అన్ని తీసి పక్కన పెట్టి తినేయడమే. సాంబార్ ఉంటే పీల్చుకొని కూడా పక్కన పెట్టేస్తారు. నీకు తెలివితేటలు ఉంటాయి, సర్వం కలిగం బ్రహ్మ. సో ఆ ప్లేట్ మీద అలా కొడతాను, టింగి 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 మరి మెస్ లో. ఎందుకు వచ్చింది నాకు ఈ మేకు? నేను ఇంత భగవంతుడిని యోగిని కదా, నాకు మేకు వచ్చి నన్ను చంపేది, ఇంకా మేకు ఎలా వచ్చింది అని కూడా మేకు కొట్టుకుంటే పట్టుకుని ఆ రూమ్ లోకి వెళ్ళాను. కరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళి బుక్ ఓపెన్ చేసేవాడికి అప్పుడు ఎనిమియాస్ అనే చాప్టర్ చదువుతున్నాను. ఎనిమియాస్ అంటే రక్తం తక్కువ, లేడీస్ కి అందరికి ఉంటది కదా రక్తం 8, 7 వచ్చిందని చెప్తారు. అప్పుడు ఐరన్, సో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే ఇనుము తక్కువ అవడం వల్ల ఒక ఎనీమియా వస్తుంది చాలా మందికి. అది ఒక పెద్ద మార్క్ క్వశ్చన్ అనమాట. సో టక్కన నాకు అయితే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా రేపు గ్యారంటీ వస్తుంది, ఇనుము తక్కువ అని. అంటే నేను ఇంకా మొత్తం చెప్పి వాళ్ళు వెంటారో నాకు ఎడ్డెక్కిచ్చారు వాళ్ళు కొద్దిగా అనుభవాలంటే. నేను సీరియస్ ప్రిపేర్ అయిపోయాను. వెళ్తానే ఫస్ట్ క్వశ్చన్ అదే 20 మార్కులు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. మన లాస్ట్ క్వశ్చన్ మేము రాసిన క్వశ్చన్ పేపర్ లో 25 మార్కులకు వచ్చింది 100కి. మిగతా అబ్బాయి తెలీదు, ఏదో గ్యాస్ కొట్టాము. ఇంకా లేడీస్ అంతా ఏడుపు, మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మెడిటేషన్ శుభ్రంగా చదువుకుని మమ్మీ, క్వశ్చన్ పేపర్ అన్నారు, బొంగు ఏమి రాలేదు. మా అమ్మకు మీరు ఏం చెప్పాలి అని చెప్పి చాలా సార్ అలా కోపంగా చూడొచ్చు సార్, కొడతారా అని చెప్పి. మీరు అలా కోపంగా చూస్తే నేనేం తప్పు చెప్తాను అనిపిస్తాను నాకు. సరదాగా ఫ్రీగా ఉండండి. ఓకే, నవ్వారు, థ్యాంక్ యూ. సో నాకు మాత్రం లోపల సరే వచ్చింది కదా క్వశ్చన్, కానీ ఇన్ని ఉన్నాము అక్కడ పిరమిడ్ దగ్గర, మనకెందుకు వర్కౌట్ అవ్వలేదు అని కరెక్ట్ అప్పుడు అరుణ మేడము, అరుణ అని నేను ఆవిడ వస్తే ఆవిడ కళ్ళకి వెళ్ళాం. వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్తున్నారు, రాగారావు అంటే కలిసాం. ఆవిడ దగ్గరికి వెళ్ళి మేడం ఇలా క్వశ్చన్ పేపర్లో చూసేవాడికి చెప్పుతో కొడతాను, మీకు క్వశ్చన్ పేపర్ కావాలి, మీకు ధ్యానం ఎందుకు ఉంది, మోక్షం సంపాదించడానికి ఉంది, జ్ఞానం తీసుకోవడానికి ఉంది, ఇప్పుడు నీ క్వశ్చన్ పేపర్ కోసం ఉందా అని చెప్పి ఆవిడ చాలా తిట్టింది. ఆవిడ ఒక పక్క తిడుతుంటే ఇంకో పక్క వాళ్ళ అమ్మాయిని తీసుకొని, వాళ్ళ అమ్మాయి మంచి థర్డ్ మాస్టర్, అది ఎక్కడికైనా వెళ్ళిపోద్ది చాలా ఈజీగా, 20 కడుపులు కూడా తగ్గించింది అది. ఆ అమ్మాయిని పక్క రూమ్ లో తీసుకెళ్లి దాన్ని కూర్చోబెట్టి క్వశ్చన్ పేపర్ చూడమని చెప్తే అది మెడిటేషన్ లో కూర్చొని, అంకుల్ యూనివర్సిటీ దాకా వెళ్ళాను, పెద్ద తలుపులు ఉన్నాయి, తాళం వేసుకుని లోపలికి వెళ్ళలేకపోయాను, తాళం వేస్తుంది తలుపు. ఆ యూనివర్సిటీ తాళం కప్పు మాకు తెలుసు, ఆ యూనివర్సిటీ తాళం కప్పు ఏ రంగులో ఉందంటే బ్రాస్ కలర్ లో ఉంది యూనివర్సిటీ తాళం కప్పు అన్నది. అయితే గ్యారంటీగా రూమ్ లోపలికి వెళ్ళే బాబంటే అంతకుమించి అల్లం కావట్లేదు. ఇవన్నీ జరిగాయండి, జోక్ కాదు, ప్రతి డైలాగ్ జరిగింది. అది కూడా చూడలేదు. సో అవ్వదు, హాస్టల్కి వచ్చాం. వచ్చి నేను మళ్ళీ మెడిటేషన్ లో కూర్చున్నాను సీరియస్ గా. కూర్చుంటే నేను ఈరోజు కొద్దిగా ఎలాబరేట్ గా చెప్తాను. ఎవరికైనా పిల్ల జల్ల తల్లి వెళ్ళిపోవాలనుకుంటే సైలెంట్ గా ఆ తలుపు దగ్గరికి వచ్చి అట్టించండి, వెళ్ళిపోండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, మీ గురించి చెప్పట్లేదు, కెమెరా కోసం కూడా చెప్తాను కదా. సో కూర్చోగానే మెడిటేషన్ లో నాకు మళ్ళీ షిరిడి షాప్ వచ్చాడు. వచ్చి ఒక స్లిట్ లా కనపడింది, ఖాళీ అనమాట, మొత్తం బ్లాక్ స్క్రీన్, మధ్యలో ఒక ఖాళీ ఓపెన్ అయింది. ఆ ఖాళీలో ఒక తోక, ఒక తల కనిపించేది. సో తల తోక కనిపిస్తే మనం అనుకుంటాం తల తోక లేదంటాం కదా, అలాగే తల తోక ఉన్నాయి అంతే. ఏంటి తల తోక ఉన్నాయి అనుకునే లోపుని అది అలాగా స్క్రీన్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే పెద్ద పశువుల మంద అది. సో పశువుల మందని మనం ఒక ఖాళీలో చూస్తే ఏమవుద్ది, ముందు దాని తోక, వెనక దాని తల కనబడుతుంది, అంతే కదా, ఒక ఖాళీలో చూస్తే, ఒక తలుపు సందులో చూస్తే. సో అలాగే అనమాట. అప్పుడు షిరిజావా చెప్పాడు, చూసావా ఇది మొత్తం ఒక పెద్ద పశువుల మంద, దీంట్లో నువ్వు ఒక చిన్న సన్నగా ఉన్న జాగా మాత్రం చూసావు, అప్పుడు నీకు ముందు దాని తోక, వెనక దాని తల కనపడింది. ఈ తల తోక లేదేంటని నువ్వు అనుకున్నావు, మొత్తం ఓపెన్ చేస్తే మొత్తం పశువుల మంద అంతా కనపడింది, అప్పుడు నీకు క్లియర్ గా ఉంది పిక్చర్. సో ఈ రోజు నువ్వు ఒక పరీక్ష రాయడం అనేది, ఆ పరీక్షలో నీకు సరిగా రాకపోవడం అనేది ఒక చిన్న జాగా. ఇది నువ్వు పరీక్షలు ప్రిపేర్ అవ్వడం, 6 పరీక్షలు రాయడం, మన ప్రాక్టికల్స్, మనం నెల తర్వాత రిజల్ట్ రావడం, ఇది మొత్తం కలిపితే పశువుల మంద. ఇందులో నువ్వు ఒక్క రోజు ఒక పరీక్ష ఒక పేపర్ పట్టుకొని నువ్వు తల తోకలేదు ఇదంతా తప్పు అని ఎలా కొట్టుపడేస్తావు అని మళ్ళీ వెళ్ళిపోతే మెసేజ్ వచ్చింది. నాకు దగ్గర వేసిపోయింది, ఇది వెళ్ళి చెప్తే తంతారు అనుభవాలు. అప్పటికే ఇలాంటి చాలా అనుభవాలు చెప్పి వాళ్ళకి, పశువు పేడ అవన్నీ రోజు కూడా వచ్చింది నాకు. కానీ మిగతా 2-3 కూర్చున్నారు, అందరూ వచ్చారు, సరే ఏదో చేసాము, ఎగ్జామ్స్ అయితే 90,
బట్ ఇంక వదిలేయడం ఎందుకు, ఇంక చివరిదాకా పట్టుకొని ట్రై చేద్దాం, ఏమైతే అదేంది చదువుదాము, దాంతోపాటు మెడిటేషన్ కూడా చేద్దాం అనుకొని చెప్పి ఇంకా ఒక గంట ధ్యానం చేయడం. ఎంత చదువుతాం అంత పుస్తకాలు తలగా ఉంటాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అంటే. ఏదో క్లాసులో వినేది కొంత గుర్తుంది. సో పట్టి ఇంకా బుక్స్ అలా చదవడం మొదలెట్టాం. ఇంపార్టెంట్ టిక్లు పెట్టుకొని చదవడం, ఫైనల్గా మెడిటేషన్ చేయడం. సో ముందు రోజు సాయంత్రం మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ క్వశ్చన్లు వచ్చాయి. ఈసారి ఎక్కువ రాలేదు, ఒక 16-17 వచ్చాయి క్వశ్చన్ అందరూ మొత్తం కదా. సో అందులో నుంచి 14 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అవి ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. వెళ్తే సెకండ్ పేపర్ 100కి 95 మార్కులు వచ్చాయి. ఎగ్జాక్ట్ గా ముందు రోజు రాత్రికి ఏదైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసామో చదివాము 2 రోజులు, మాకు 2 రోజులు గ్యాప్ ఉంటుంది, చాలా చదవచ్చు యాక్చువల్లీ. 95 మార్క్స్ దిగిపోయింది అంతే. సో పేపర్ 1 పేపర్ 2 కలిపి మెడిసిన్ ఒకటి. సో ముందు దాంట్లో తక్కువైనా 2 దాంట్లో బాగా రాస్తే కవర్ అయిపోతుంది అనమాట, పాస్ అవడానికి సరిపడా కవర్ అయిపోతుంది. సో 95 మార్క్స్ ముందు రోజు రాత్రి చదివింది వస్తే ఇంకెలా ఉంటుంది, ఇంకా ఎడిషనల్ మీద ఎడిషనల్ తీసి మొత్తం కుమ్మి రాసాం. ఎక్కడో కాన్ఫిడెన్స్ అంతే. మళ్ళా నెక్స్ట్ సర్జరీ పేపర్. ఆ సర్జరీ పేపర్లో ఒక మిరాకిల్ ఏంటంటే 21 గంటల వరకు కడుపు నొప్పి అందరికి తెలుసు కదా, అది కుడి పక్క వస్తుంది చెప్తారు కదా. ఎడం పక్క వచ్చింది అలాంటిది పేగుల్లో ప్రాబ్లం ఉంటుంది, అది వల్నెస్ అన్న కంప్లైంట్. సో అది మాకు అసలు ఎంబీబీఎస్ లో క్వశ్చనే కాదు అది. కానీ సదాశివ మెడిటేషన్ వేసి వాడు చెప్పాడు, ఎవరు ఎడం పక్క వచ్చి నొప్పికి సంబంధించింది ఎస్ఐ క్వశ్చన్ 20 మార్కులు చూశానండి. అది ఎలా వస్తుంది రా బాబు, అసలు అది మేము డిస్కషనే ఉండదు, ఒక మార్కు బిట్ అది వైవాలు అడుగుతారు ఓరల్స్ లోని, అసలు అది క్వశ్చనే రాదు అంటే, లేదు నేను క్లియర్ గా చూసాను, అది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో వెంటనే అప్పటికప్పుడు మా బుక్కుల్లో దానికోసం 2 లైన్లు ఉంటుంది, 20 మార్కులకి ఏం రాస్తాం దాన్ని. సీనియర్స్ దగ్గర నుంచి ఎంఎస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి పుస్తకం తెప్పించి దాంట్లో ఫుల్గా ఉంటుంది అనమాట. అది మాస్టర్స్ చేసే వాళ్ళకి, అది ఎంబీబీఎస్ లెవెల్లో అసలు అది రాదు ఎవరికైతే. ఆ పుస్తకం తెప్పించి 2 పుస్తకాలు వాటిలో తీసి ఫుల్గా చదివి ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. నెక్స్ట్ డే వెళ్ళగానే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్. ఈసారి ఏడుపు మాకు కాదు, మిగతా అందరికీ అస్సలు ఏడుపు. కొంతమంది అమ్మాయిలు అయితే బయటకు వెళ్ళిపోయి ఏడుపు మామూలు అంటే ధ్యానం చేయకుండా ఉంటారు కదా. ఎందుకంటే 20 మార్క్స్ క్వశ్చన్ అస్సలు తెలియకపోతే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మార్కుల గురించి, డిస్టెన్స్ గురించి. ఎవరికి అసలు అది ఒక చదివిలాగానే ఒక మార్కు సరిపడగా రాయగలరు, 2 సెంటెన్స్ ఉంటుంది. సో అప్పుడు నాకు సెకండ్ డే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓహో ఎంత పవర్ ఉంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ పేపర్, మళ్ళా గైనిక్. ఇక లాస్ట్ వచ్చేటికి ఎలాగైపోయామంటే ఎలాగో క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా చదవడం ఎందుకు. సాయంత్రం వెళ్ళి విజయదుర్గ హోటల్లో బిర్యానీ తిని 6 గంటలకు వస్తే ఒక్కొక్కడు హాస్పిటల్ చూసి ఈ బ్యాచ్ కంటే ఇది అయిపోయింది, మెంటల్ అయిపోయారు వీళ్ళు. అప్పటికే మెడిటేషన్ చేస్తామని తెలుసు, చాలా చావాకులు వేసేవారు మా మీద. ఈ మొత్తం బ్యాచ్ అంతా కొట్టుకుపోతారు, వెళ్ళి అప్పుడు పాస్ అవడం అనుకోవాలి. మళ్ళా మెడిసిన్ లో గైనిక్ లో కూడా సేమ్ ఆర్ఓటి అని చెప్పి ప్రసవం అయ్యేది ఒక రకంగా రైట్ సైడ్ ప్రసవం అయ్యేదానికి సంబంధించి కూర్చున్నాం, అది అలా దిగిపోయింది. సో మొత్తం పేపర్ 1 తప్ప మిగతా 5 పేపర్లు అద్భుతంగా కంప్లీట్ చేసాం. వైవా కూడా అలాగే కంప్లీట్ అయిపోయింది. అది మొత్తం 8 మందిలో 2 తప్ప మిగతా వాళ్ళు అయితే. ఎందుకంటే ఒక అమ్మాయి ఏమో మీరు అలా తిరగండి గడిగడికి, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఎంతసేపు తెస్తారు పెట్టే తగ్గించేదా చాలు, కూర్చో 4 రికార్డు చాలు, డోంట్ డిస్టర్బ్ ఇట్. షిరిడి సాయిబాబా చీటీలు తీస్తాం అనమాట, వేస్తున్నావు చీటీలు వేస్తాం అన్నమాట. ఇప్పటికీ చీటీలు వేస్తుంది డెంటాలజిస్ట్. సీరియస్ మెడిటేషన్ లేదు అమ్మాయికి. రెండో అమ్మాయి ఏంటంటే ఎంబీబీఎస్ చాలా కష్టం కాబట్టి ఒక సబ్జెక్ట్ పోద్ది అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది. ఎందుకంటే ప్రెషర్ పెట్టుకోకుండా ముందు కొంతమంది ప్రిపేర్ అయిపోతారు, ఒక 4 పాస్ అయితే చాలు, మిగతా 2. చాలా మంది అసలు తాళం వేసేసి ఇంటికి వెళ్ళిపోతారు ఆ టెన్షన్ తట్టుకోలేక. మా ప్రతి ఎగ్జామ్ కి తాళం వేసి అందరూ చెక్ చేస్తారు హాస్టల్ రూమ్ లో, ఏ రూమ్ కి తాళం వేస్తుందని. ఎవరు చంపనమాట, పెద్ద క్యాక్ వేస్తారు, శేఖర్ గారు ఎంసీ అని చెప్పేసారు, అందరికి అర్థమైపోద్ది ఆడే పారిపోయాడని చెప్పేసారు. అంత కామన్ అది. అట్లాంటి ప్రెషర్ లో మెడిటేషన్ నుంచి సక్సెస్ఫుల్లీ వీ హావ్ కంప్లీట్ అయిపోయింది. సో అది నాకు ఒక మేజర్ బ్రేక్ త్రూ. సో ఖచ్చితంగా థర్డ్ అనేది ఉంది, వీ హావ్ టు వర్క్ ఆన్ దిస్ అని చెప్పి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తో
అప్పుడు స్టార్ట్ చేశాను. అయిపోయింది ఎంబీబీఎస్. వైజాగ్ వచ్చాను. వైజాగ్ లో పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతున్నప్పుడు రోజుకి 16-17 గంటలు కూర్చొని చదివేవాడిని. కానీ ఏం వెళ్ళేది కాదు బుర్రలోకి. మెడిటేషన్ చేస్తుండేవాడిని మధ్య మధ్యలో. అప్పుడు నాకు కళల్లో కొన్ని ఆబ్జెక్ట్స్ కనపడేవి. కనపడి ఇలాగే సాయంత్రం పూట ఒక చిన్న క్లాస్ కండక్ట్ చేయడానికి వెళ్ళేవాడిని, వారానికి ఒకసారి అంతే. ఆ క్లాస్ లో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి టాపిక్ వచ్చి డెలివరీ వచ్చేది. ఆ డెలివరీ వస్తున్నప్పుడే కళలో వచ్చిన ఆబ్జెక్ట్ ఆ మాటల సందర్భంలో ఎగ్జాంపుల్ కింద వాడేవాడిని. అది కరెక్ట్ వెళ్ళి ఒక జబ్బుకి సంబంధించిన ఒక కారణం కింద ఫిట్ అయిపోయింది అనమాట. అలా హెల్త్ ప్రాబ్లం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కళల్లో కానీ రోజువారీ జీవితంలో చూసే విషయాలు, తర్వాత దానికి ఫిట్ అయ్యేటట్టుగా ఇక్కడ నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్, మళ్ళీ ఆలోచన, ఇవన్నీ కలిపి ఒక ట్రయాంగిల్ లాగా సెట్ అవడం మొదలెట్టాయి. నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది. దాని నుంచి గమనించేవాడిని, కొంతమందికి చెప్పేవాడిని. అలా హెల్త్ ప్రతిసారిని కూడా అడిగాను. కోన్లో ఒక పౌర్ణమికి సార్, అప్పుడు ఎన్నో పౌర్ణమి ప్రోగ్రామ్ చేసాం. సార్ నీకు ఎవరో మాస్టర్ గైడ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండు, కానీ అలా క్రమేపీ నేర్చుకో అని ఆయన చెప్పారు. అది నాకు పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన ఏం కన్ఫర్మ్ చేయలేదు. బట్ సరే, నేను వద్దనుకున్నా అది అవ్వట్లేదు నన్ను. అలా ఫాలో అవుతూ వచ్చాను. అంటే అదంతా ఈ స్పిరిచువల్ చాప్టర్ సబ్జెక్టే. అది ఒక పక్క పీజీ సీట్ వచ్చింది, కానీ ఈ విజ్ఞానం రావటం వల్ల ఇంకా స్పెషల్ గా మెడిటేషన్ నుంచి చేయాలనే ఉద్దేశంతో ఇంకా నేను పీజీ జాయిన్ అవ్వకుండా వేరే హాస్పిటల్లో వర్క్ చేస్తూ హాస్పిటల్లో ఉన్నాను. జనరల్ మెడిసిన్, న్యూరో సర్జరీ, అట్లా వేరే చోట్ల. సో అలా చేస్తున్నప్పుడు పేషెంట్లు చెప్పే అనుభవాలు, వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లము, ఆ అనుభవాలని జాగ్రత్తగా విశ్లేషిస్తున్నప్పుడు హెల్త్ ప్రాబ్లం తగ్గడానికి కొన్ని కారణాలు. అది అలాగా దాదాపు ఒక 4.5 సంవత్సరాలు డెవలప్ అయింది. సో అప్పటికి నాకేంటంటే ఆ రీడింగ్ కెపాసిటీ మోర్ దాన్ 90%, 95% యాక్యురసీ వచ్చింది ఆ రీడింగ్ కెపాసిటీలో. అంటే లిటరల్ గా ఒక మనిషిని చదవడమే. అలాగే మనం సినిమాలో చెప్పినట్టు కనపడంగానే మొత్తం తెలిసిపోద్ది అనుకోకండి, అలా ఉండదు. అది ఇప్పుడు చాలా తక్కువ మంది కోసం తెలుస్తుంది. చూస్తే కొంత తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడితే కొంత అర్థం అవుద్ది, వాళ్ళతో కలిసి వర్క్ చేస్తే కొంత అర్థం అవుద్ది, వాళ్ళ గురించి మనకి అనుభవాలు వచ్చినప్పుడు ఇంకొన్ని తెలుస్తాయి. అలా అంచెలంచెలుగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి అసలు మనిషి కనపడక ముందే ఒక 2 నెలల ముందే అడి గురించి మనకు ఒక డ్రీమ్ లోని ఎక్స్పీరియన్స్ అడిగి వస్తుంది తెలియచ్చు. అది కూడా ఉంటుంది. అలా చాలా మంది పేషెంట్లు చూస్తాను నేను, ముందే చూస్తాను. ఇంకా అంతా ఇంకెక్కువసేపు మాట్లాడండి, ఇంక ఎక్కడికి పోయి నా దగ్గర ఉంటాడని టగటగ మనకి ఈజీ పంపి చేస్తుంది. అలా కనిపించిన వాళ్ళు అయితే తక్కువ అది, బట్ వస్తారు అలా. సో నాకున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, ఈ థర్డ్ ఐ పర్ఫెక్షన్ నిజంగా అసలు అవుతుందా, ఇది ఉందా, ఎంతవరకు దీన్ని నమ్మొచ్చు, దీని అవసరం ఏంటి అని దాని మీద మానవుని మీరు బుక్, థర్డ్ ఐ లూప్స్ రాంబాబు బుక్, అలాగే ఎవ్రీడే మిరాకిల్స్ అని ఇంగ్లీష్ లో బుక్ ఉంది, ఆ బుక్ ఒకటి, ఇట్లా దానికి సంబంధించిన పుస్తకాలన్నీ ఒక పక్క చదువుతూ దాని మీద వర్క్ చేస్తూ పత్రిసారిని లాస్ట్ టైం నేను వైజాగ్ లో ఒక పెద్ద ప్రోగ్రాము 2500 మందితో అక్కడ గుజరాత్ నక్షత్రంలో పెట్టాం. ఇంక నీ పని అయిపోయిందా దీంతో అని అన్నాడు. అన్నాక ఇంక నేను అనకాపల్లిలో సార్ నాకు అంతా అర్థం అవుతుంది, ఎక్కడో ఏదో తెలియట్లేదు అని ఆయన నిలదీసినట్టుగా కొద్దిగా అడిగాను. ఇంక నీ పని ఇక్కడ అయిపోయింది, నువ్వు అండమాన్ వెళ్ళిపోవాడు, ఒకటే మాట అనేసి ఆయన వెళ్ళిపోయాడు అంతే. అండమాన్ అంటే ఎక్కడో కంట్రీ. సో ఆయన చెప్పడం 1 వారం 2 వారాల్లో ఇంట్లో ఇంకా అలా బయలుదేరి దించి అండమాన్ వెళ్ళి అక్కడ ఉండిపోయాం. పద్మ నేను ఇద్దరం అక్కడ సడన్ గా డ్రాప్ అయిపోయాం అంతే, కట్టుబట్టలతో. ఒక 4 రోజులు చాలా సఫర్ అయ్యాం. తను ఏడ్చింది, నాకు ఏడుపులో వచ్చేది, ఇప్పుడు అవ్వట్లేదు. తర్వాత సార్ని ఫోన్ లో చాలా గట్టిగా నిలదీశాను నేను. ఫస్ట్ టైం అంత కోపంగా మాట్లాడిన సార్తో. నాకు మొత్తం ఏంటి జరుగుతుందో నాకు పూర్తిగా తెలియాలి, అంత అర్థం అవుతున్నట్టు ఉంటుంది, కానీ ఎక్కడో తెలియట్లేదు, అదేంటో నాకు అర్థం అవ్వాలి, పడుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియాలి, అసలు థర్డ్ డే కంప్లీషన్ ఉంటుందా ఉండదా అని నిలదీసినట్టుగా అడిగాను సార్. అది 3వసారికి. ఫస్ట్ 2 సార్లు మాట్లాడడానికి ఆల్బమ్ ఫోన్ తీయడం, ఆయన ఏదో మాట్లాడేయడం, భయపడిపోయి పెట్టేసేవాడు. 3వసారి మాత్రం ఇంక ఈయన ఏం మాట్లాడినా నేను తిరిగి ఇంకా సమాధానం కూడా ఉంటుంది కదా సినిమాలో కామెడీ లాగా, ఆయన ఏమన్నా పడిచుకోకుండా నేను చెప్పాలి అంతే అనేసి, ఆయన ఏమైంది ఆ జీకే, ఏమైంది నీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈరోజు అని ఆయన అని తర్వాత ఇంకేదో చెప్పాడు. ఆయన చెప్పింది నాకు ఎక్కలేదు, ఆయన కూడా పడలేదు ఆన్సర్లు. కానీ అప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఈ రోజు క్లాస్ లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
నాకు తెలియాలి నాకు తెలియాలి నాకు తెలియాలి అనుకుంటున్నాను ఒక పక్క. అంటే నేను సపరేట్గా ఉన్నాను కదా. తెలియాల్సింది ఏంటి? మొత్తం. ఏదైనా మనకి మొత్తం ఎప్పుడు అర్థమవుతుంది? ఆ మొత్తంలో మనం అబ్జర్వ్ అయిపోతే ఆ మొత్తం తెలుస్తుంది. ఒక స్విమ్మింగ్ పూల్ అని దూకితే ఆ అనుభవం వేరు. నువ్వు ఒక మగ్గు నీళ్ళు చేసుకొని నువ్వు ఒంటి మీద వేసుకుంటే అనుభవం వేరు. రెండుకి చాలా తేడా ఉంది కదా. అందుకే మనం వాటర్ లో దిగితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే బాడీ మొత్తం ఆ వాటర్ మనకి నిండిపోయి ఒక సముద్ర స్నానం కానీ నీటిలో స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడు అందరికీ తెలుసు. పిల్లలు కూడా అందుకే ఇంట్రెస్ట్ చూపిస్తారు నీటిలో తిరగడానికి. స్నానం బకెట్ నీళ్ళు చేసుకుంటే కడుక్కుంటాం అంతే. దాని నుంచి అంత విపరీతమైన హ్యాపీనెస్ రాదు. సో ఇక్కడ ఒక అరగంట గంట ధ్యానంలో మనం కూర్చొని కొద్దిగా ఎనర్జీ తీసుకోవడానికి ఒక వన్నెస్ ఎక్స్పీరియన్స్, అంటే సర్వత్రా నేనే ఉన్నాను అనే మొత్తం ఎనర్జీలో మనం కలిసిపోవడానికి నక్కకి నాగలోకానికి కూడా తేడా ఉంటుంది. సో మొత్తం తెలియడం అంటే ఏంటి? ఈ నేను అనే ఐడెంటిటీ మొత్తం జీరో అయిపోయి ఆ టోటాలిటీలో మనం అబ్జర్వ్ అయిపోవాలి. ఆ మొత్తంలో మనం అబ్జర్వ్ అయిపోవాలి. సో అది నాకు ఎలా వస్తుందో తెలియదు, కానీ ఆ చిన్న డౌట్ మొత్తం పోవాలి. ఆ డౌట్ మొత్తం కంప్లీట్ గా పోయి నాకు పూర్తిగా తెలియాలి నాకు తెలియాలి నాకు తెలియాలి అనుకున్నాను. అప్పుడు సడన్ గా నాకు ఏమనిపిస్తుందంటే నాకు తెలియాలని చెప్పి నన్ను నేను సెపరేట్ చేసుకుంటున్నాను. తెలియాల్సిందేమో మొత్తం అంతా. అంటే ఒక సముద్రం అక్కడ ఉంది, సముద్రం నుంచి పిడికిడి పక్క తీసి అనుకోండి, అప్పుడు మిగిలింది ఏమవుద్ది? పిడికిడి తక్కువ సముద్రం అయింది. అంత పెద్ద సముద్రం పిడికిడి తక్కువ కదా, ఎందుకంటే పిడికిడి నుంచి చేతిలో ఉన్నాయి. అలా నన్ను నేను సెపరేట్ చేసుకుంటున్నాను, విశ్వం అంతా తెలియాలనుకుంటున్నాను. ఎలా అర్థం అవుతుంది? ఎప్పటికీ అర్థం కాదు. అప్పుడు నాకు వెంటనే ఏమనిపించిందంటే ఇంకా నన్ను నేను విడిగా పెట్టుకోకూడదు, మొత్తంలో నేను ఉన్నాను అని నేను అనుకొని ఆ రకంగా కొద్ది రోజుల పాటు నేను ఫీల్ అవ్వాలి అని ఒక ఆలోచన నాకే తట్టింది. ఇది యాక్చువల్లీ ఓం శాంతి ఆలోచన. సో ఇంక అప్పటి నుంచి ఏం చేస్తానంటే నాకంతా అర్థమైంది, మొత్తంలో నేను ఉన్నాను, నాకు అంతా తెలుసు అన్న మాటనే ఇంకా రిపీట్ చేసుకుంటూ, ఇక నాకు తెలియాలి నాకు తెలియలేదు అన్న మాట తీసేస్తాను. నాకు అంతా తెలుసు, ఏది తెలియాలనుకుంటున్నా అందులోనే నేను ఉన్నాను, అది నేను ఒకటే అన్న మాటను నేను రిపీట్ చేసుకుంటూ తెల్లవారి నుంచి రాత్రి దాకా ఏం చేయాలా? తెల్లవారి నుంచి మెడిటేషన్, తర్వాత ఇంట్లో పనులు, ఉదయం డాన్స్ మాస్టర్ వచ్చి ప్రచారం కోసం ఆడితో డాన్స్ చేయడం, నేను పద్మ, మళ్ళీ క్లినిక్కి వెళ్ళడం, మధ్యాహ్నం 3 గంటల సేపు ధ్యానం తాలూకు క్లినిక్ బోర్డు ఒకటి ఓపెన్ చేశాను. ఆ బోర్డు పెట్టి ఎవరు వస్తే ఎవరు వచ్చేవాడు, అంత మాంసం తిని అంత ఆల్కహాల్ పంట అండమాండ. 4 నెలలు ఎవరు రాలేదు, చాలా తక్కువ మంది. వివేకానంద క్యాలెట్ ఒకటి ఉండేవాడు, ఆడప్పుడు వచ్చేవాడు మా ఇంటికి. అంతే కాయగూరలు తని వంట చేసి వెళ్ళిపోవడం ఉండడం. ఆడికి మేము పెద్ద సపోర్ట్, ఎందుకంటే అక్కడ ఎవరు అంటున్నారు చూడండి. అలా రోజు మొత్తం పనుల్లో మునిగిపోవడం మొదలెట్టారు. సో ఇది సోషల్ వన్నెస్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. ఇది పిల్లలు పుట్టలేని వాళ్ళకి కొంతమందికి ఈ ఎక్సర్సైజ్ ఇంప్లిమెంట్ చేస్తాను, వాళ్ళు సీరియస్ గా వర్క్ చేస్తే. ఈ సోషల్ వన్నెస్ ఏం చేయాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనం చేసే ప్రతి పనిలో మనకు మనం అందరూ అబ్జర్వ్ అయిపోవాలి, అందులో మునిగిపోవాలి పూర్తిగా. వేరే ఐడెంటిటీ మెయింటైన్ చేయకూడదు, పక్కని ఒక క్షణం ఖాళీ ఉంచుకోకూడదు. ఒక పని అయిపోతే ఇంకో పని, ఇంకోటి అలా అలా రోజు మొత్తం నన్ను నేను బిజీ చేసుకుంటూ ఆ టోటాలిటీలో అబ్జర్వ్ చేయడం కోసం ప్రాక్టీస్ చేస్తాను అనమాట. అలా నెల అయింది, నెల 15 రోజులు అయింది. పక్కని ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ ఒకటి తగిలి ఆ జరవాని ట్రైబల్స్ మీద రీసెర్చ్ చేయడానికి ఒక 35 మంది టీం ఒక షిప్ లో మేము వెళ్తున్నాము. ఇంకా ఈ ప్రాక్టీస్ అవుతుంది ఒక పక్కన. అది మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ షిప్ లో నేను ఒక్కనే వెజిటేరియన్, మిగతా అందరూ నాన్ వెజిటేరియన్. నేను ఊరికే బంగాళదుంపలు ఉడబెట్టేసి ఉప్పు కారం జలుకొని తినడం, మ్యాగీ ప్యాకెట్ తిన్నాం, కీర దోసకాయలు తిన్నాం, అలా తినేవాడు అంతే. ఏదోటి టమాటాలు కోసుకొని తినేయడం. ఆ రోజు షిప్ లో ఒక సైంటిస్ట్ తో కూర్చోాను అనమాట. కూర్చొని ఇంక అతనితో అలా డిస్కషన్ స్టార్ట్ అయింది. 10 గంటలకు మొదలైంది. ఆయన అన్నాడు, నేను మిగతా అందరికన్నా నువ్వు చాలా తేడాగా ఉన్నావు, అసలు ఏంటి నీ ఉద్దేశం అని. ఆయన ఎంత పెద్ద సైంటిస్ట్ అంటే ఈ ప్రపంచంలో ఏ మొక్క ఆయనకి తెలియకుండా ఉండదు, అట్లాంటి సైంటిస్ట్ ఆయన. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్ట్ ఆయన, ఢిల్లీ నుంచి. అట్లా టీంలో ఒక్కొక్క టీంకి ఒక్కొక్క హెడ్ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ అది. ఆ జర్వా అనే ట్రైబల్ ని సభ్య సమాజంలో కలపాలా వద్దా అని కోర్టు ఆర్డర్ వేస్తే 3 సార్లు రీసెర్చ్ చేయడానికి మమ్మల్ని పెట్టారు. అందులో నేను మెడికల్ టీం, ఇంకోటి జువాలజీ టీం, ఇంకోటి బొటాన్ టీం, ఇంకోటి పోలీస్ సైడ్, 5 టీమ్స్ వర్క్ చేసాయి. ఒకటి 40 రోజులు రీసెర్చ్. ఆ టైంలో ఒకసారి బాణం కూడా వేశారు మా మీద. సో ఆ రోజు సాయంత్రం
నాకు ఆ షిప్ లోకి వెళ్ళిన తర్వాత ఈ రోజు రాత్రి నాకు ఏదో జరుగుతుందని నాకు తెలిసిపోయింది. నేను అబ్జర్వేషన్ ఉంటుంది కదా, అబ్జర్వేషన్ నేను గ్రాస్ చేయగలను. అప్పటికే ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు, ఏదో పెద్దది జరుగుతుందని తెలుసు. ఆ షిప్ లో ఉన్న, ఎందుకంటే షిప్ అనేది కంప్లీషన్ కి ఒక సింబాలిజం. సో నైట్ అంతా మాట్లాడడం మొదలు పెట్టాక 10 గంటల నుంచి 11, 12, 1 గంట 2 ఎన్ని ఆయన అడుగుతున్నాడు, నేను చెప్తున్నాను. నా దగ్గర ఉన్న ట్యాబ్లెట్లు అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా సడన్ గా స్టాప్ అయింది. అప్పటికి ఇంకా ట్యాబ్లెట్ లేదు, అప్పుడే తయారైంది అది. ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్ అంటే ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మనుష్య సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. ఈ 5 సామ్రాజ్యాల కాన్సెప్ట్ వచ్చి వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే అక్కడి నుంచి స్పేస్ లోకి ఎనర్జెటిక్ గా మనం పుష్ అయిపోతాం, కాంతియంగా మారి అన్న విషయాన్ని ఆయనకి అలా చెప్తాం అన్నమాట. ఆ చెప్తున్నప్పుడే అది ఆకాశంలో కనబడినట్టుగా కనపడి నా బాడీలో అంతా ఒక రకమైన కంప్లీట్ బ్లిస్ లాగా వచ్చి ముక్కులోంచి కళ్ళలోంచి నీరు వచ్చేసి ఒక రకమైన బ్లిస్ వచ్చింది. ఆ బ్లిస్ వస్తేనే ఇంకొక రకమైన కంప్లీషన్ ఫీల్ అయ్యాను లోపల, వన్నెస్. ఆ ఫీల్ అవుతూ ఇంకా అలా వెళ్ళి నా రూమ్ లో పడుకున్నాను. తెల్లవారులు ఇష్టపటికి ఆ ఏదైతే ఒక డౌట్ ఒక 6 సంవత్సరాలు బట్టి ఉందో అది కంప్లీట్ గా పోయింది. దట్స్ గాన్. 6 years క్యారీ చేస్తున్నాను. 6 సంవత్సరాలు నాకేం పర్సనల్ సమస్యలు లేవు. ఇలా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు క్యారీ చేయడం అనేది ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి మీకు ఉపయోగపడే పాయింట్ ఇది. అది మీకు ఏదైనా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. సేల్ అవ్వని భూమి ఉండొచ్చు, సేల్ కాని ఇల్లు ఉండొచ్చు, పెళ్లి కాని కూతురు ఉండొచ్చు, హస్బెండ్ తో ప్రాబ్లం ఉండొచ్చు, ఉద్యోగంలో ప్రాబ్లం ఉండొచ్చు. ఏదైనా ఒక సమస్య తీరకుండా కొన్ని సంవత్సరాలు క్యారీ అవుతుంది అంటే అది మీ మూడో నేత్రానికి సంబంధించి. నాకేంటంటే బయట ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి ఆ థర్డ్ కంప్లీషన్ నాకు ప్రాబ్లం. ఏదో ఒక పాయింట్ డౌట్, ఇదంతా కరెక్టేనా, ఇదంతా నిజమేనా, ఒక డాక్టర్గా నేను నమ్మి దీంతో వెళ్ళొచ్చా, ఎంతవరకు నేను దీంట్లో ఉండాలి, నా పర్పస్ ఏంటి, మొత్తం నాకు అర్థం అవ్వాలి. ఈ డౌట్ బుర్రలో రాకూడదు అనే ఒక పట్టుదల అన్నమాట. కళ్ళ ముందు కొంతమంది ఉంటున్నారు డౌట్ లేకుండా అలా చేస్తున్న వాళ్ళు, అలాగే నేను ఎందుకు ఉండలేదు. డాక్టర్ న్యూటన్, పాలు, ఇవందరూ పత్రిసలు అందరూ డౌట్ లేకుండా ఉన్నారు కదా, వాళ్ళు ఒకప్పుడు అలా వర్కౌట్ చేసిన వాళ్ళే. సో నాకెందుకు ఆ డౌట్లెస్ మైండ్ రావట్లేదు. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది డౌట్లెస్ మైండ్ తో హ్యాపీగా ధ్యానం చేతులెత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాన్ఫిడెంట్ గా ఉండి ఎత్తండి అంతే. వండర్ఫుల్. చెప్పబడుతున్నా అందరికి. ఇది చేత నువ్వు కూడా ఎత్తలేదు, ఎవరో ఉన్నావా? సో ఆ డౌట్లెస్ మైండ్ రీచ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఐ గాట్. ఆ తెల్లవారు ఇచ్చినప్పటికీ ఇంకేలేదు బుర్రలో, ఇంకేమి, మైండ్ జీరో. సో నెక్స్ట్ ఏం చేయాలి నాకు అర్థమైంది. థర్డ్ డే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకొని పత్రిసారి వచ్చాడు, క్లాసులు అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు. 3 రోజులు అని వాయించి ఫ్లూటు. ఆయన వెళ్ళిపోయిన మర్నాడు పడిపోయాను బెడ్ మీద. ఒక రకమైన వాంతులు రోజు, అన్నమాటలో ఒక రకమైన జబ్బులు వస్తుంటాయి. అందరూ అలాంటిది అన్నారు. నేనేం మందులు వేసుకోలేదు. 1 రోజులు చూద్దాం ఇది ఎక్కడ తీసుకెళ్తాం. 20 days ఏ మందులు వేసుకోలేదు. రోజు తెల్లారి లేకడం, ఒక 5 వాంతులు చేసుకోవడం. పద్మ బొబ్బట్లు తల కాడ నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే బొబ్బట్లు ఆట చేసుకుంటాం అనమాట. అది నాకు అన్నిటికన్నా ఇష్టమైంది. మీరు ఎవరో తేకండి దయచేసి. సో అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎంత తినడం, పడుకోవడం అంతే. చివరికి 2 వారాలు అయ్యేటప్పటికి 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని ఆ తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టేవారు. అక్కడ ఒక గంట కూర్చునేవాడిని. మళ్ళా అంటే నడ్డానికి కూడా శక్తి లేదు, అంత వీక్ అయిపోయింది బాడీ. ఈ బాడీలోంచి 9 కేజీలు తగ్గిపోయాను. ఇప్పుడు 58, అప్పుడు 53 ఉండేవాడు. 53లో 8 తీసేస్తే 42 ఏముంటది, ఇంకా మొత్తం బోన్స్. నాకు లోపల పట్టుదల ఏంటంటే నేను థర్డ్ డే కంప్లీట్ అయిన మాస్టర్ని. సృష్టి నిజంగా నేను పొందిందే కనుక కరెక్ట్ అయితే అదే బతికించుకోవాలి, చచ్చిపోతే మోక్షం అని ఒక తెగింపు పట్టుదల అంతే. నేనేం చేయను దీని గురించి, చూద్దాం ఎక్కడ తీసుకెళ్ళను అని. నాకు అప్పటికే టాబ్లెట్లన్నీ ఉన్నా అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ కావాలని మొండికేసి చేయలేదు. అలా ఉన్నా అంతే. అలా 20 days అయిపోయింది.
ఇంక వీళ్ళు పోవాలి అంటున్నారు, హాస్పిటల్ అంటున్నారు, డాక్టర్ అంటున్నారు, ఎక్కడికి వెళ్ళడం లేదు. మొదటి వారంలో అలా ఉండే అతి కష్టంగా డ్యూటీకి వెళ్ళి వచ్చాను. తర్వాత ఇంక పక్కన పెట్టేస్తాను, రూమ్ బెడ్ పై పడి ఉన్నాను. ఆ 20 days ఏంటంటే నైట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock తిరిగి వచ్చింది. అలా మెడిటేషన్ చేశాను. ఆ 4 గంటలప్పుడు అలా ఒక టెలిపతిక్ వాయిస్ లాగా లోపల లోపల నాకు ఒక ప్రాజెక్ట్ లాగా వచ్చింది ఒక విషయం మీద. ఇంకెంతసేపు అంటే ఇంచుమించు ఒక 20-25 నిమిషాలు ఒక డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. చాలా బాగుంది అనుకున్నాను. పుస్తకం తీసుకుని అంతా రాశాను. నెక్స్ట్ డే మళ్ళా కరెక్ట్గా అదే టైంకి మళ్ళా మార్నింగ్ అలా ఒక్కొక్క రోజు ఇంచుమించు దాదాపు ఒక 18 నుంచి 20 అంశాలు వచ్చాయి ఒక వారం 10 రోజుల్లో. ఆ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చేసిన ప్రతి ట్రైన్ ప్రయాణంలో 4 ప్రయాణాల్లో 3 ప్రయాణాల్లోని నేనున్న కూపేలో ఈ క్రిస్టియన్ నన్స్ నాతో పాటు 70 మందిలో 40 మంది వాళ్ళే ఎదురుగా పక్కనే ఆ నన్స్ ఉండేవారు అన్నమాట. సో ఆ నన్స్ వస్తున్నప్పుడే ఇంటర్నల్ డైలాగ్. సో నీకున్న నాలెడ్జ్ తోని ఒక క్రిస్టియన్ నన్స్ ఎలా అయితే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారో అట్లా త్యాగం చేసి వర్క్ చేయడానికి కొన్ని వచ్చాం. ట్రైన్ అంటే ఏంటి? సామూహికంగా పర్పస్ స్టేట్ లెవెల్లో మన టాబ్లెట్ లో మనం నేర్చుకుంటాం. ఆ ట్రైన్ లో వాళ్ళు కనపడడం అంటే ఏంటంటే ఇంకా జర్నీ అంతా కూడా ఒక త్యాగంతో కూడుకున్నటువంటి జర్నీను ప్రపంచం మొత్తం చేయాలి అని ఒక ఇంటర్నల్ మెసేజ్ అనమాట. అది నాకు ఆల్రెడీ వస్తుంటది ఎప్పటికప్పుడు. ప్రతి దాని నుంచి నేను ఇన్ఫర్మేషన్ అలా డౌన్లోడ్ అవుతూనే ఉంటుంది. సో అప్పుడు ఇంకా స్ట్రాంగ్లీ డిసైడెడ్, ఓకే ఇంకేదైతే ఒక పర్పస్ నాకు వచ్చిందో దాని మీద వెళ్ళాలి అన్న క్లారిటీతో ఇంకా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను లైఫ్. ఇంకా అక్కడి నుంచి మెడిటేషన్ క్లినిక్, ఒక్కొక్క ప్రాజెక్టు, లైఫ్. సో మేజర్ చేంజెస్ వచ్చినప్పుడల్లా కూడా ఇలా అబ్జర్వేషన్ నుంచి గైడెన్స్ వస్తుంది. అది ఫాలో అవ్వకపోతే నేచర్ నుంచి నాకు దెబ్బ పడతాయి. సచ్చినట్టు మళ్ళా వద్దనుకున్నా కానీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అది నచ్చినా నచ్చకపోయినా, ఇంట్లోకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, పత్రిసారికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొత్తది మొదలెట్టడం, అది చేయడం, మళ్ళీ అందులో వెళ్ళడం, అలా లైఫ్ కంటిన్యూ వెళ్తూ వచ్చింది. సో ఈ సందర్భంలో ఈ మూడో నేత్రానికి సంబంధించి నేను అర్థం చేసుకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ థీరీస్ కూడా మనం అక్కడ మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా. ఆ థీరీస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాయిన్ కి 2 పక్కలు ఎలా అయితే ఉంటుందో అలా లైఫ్ లో ఇంద్రియ పరిధి, అతీంద్రియ పరిధి 2 ఉన్నాయి. సెన్సరీ పర్సెప్షన్, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. సెన్సరీ పర్సెప్షన్ అంటే ఇంద్రియ పరిధి. ఇంద్రియాలు అంటే ఏంటి? 5 ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవి, అవి సెన్సరీ ఆర్గాన్స్ అంటాం. మోటార్ ఆర్గాన్స్ అంటే ఈ కాళ్ళు, చేతులు, ఇవి అవి మోటార్ ఆర్గాన్స్. సో ఇంద్రియ పరిధిలో జీవించడం అంటే బొమ్మ వైపు, బొరుసు వైపు ఒక పక్క జీవించడం. అంటే కంటికి కనిపించిందే నిజం అనుకొని, వినదే నిజం అనుకొని దాంతోనే జీవితం మొత్తం గడపడం. అక్కడ డబ్బు ప్రధానం, పేరు ప్రతిష్టలు ప్రధానం వాళ్ళకి. ఇది ఒక జీవితం. అతీంద్రియ పరిధి అంటే ఏంటంటే, ఒకసారి నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటే కొద్దిగా సాధన చేయగానే నీకు అతీంద్రియం అనేది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అతీంద్రియం అంటే 3 కన్నా ఒకటే కాదు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇది ఇంకో తీరులోకి వెళ్తున్నాం. మళ్ళా తన్మాత్రలు ఉంటాయి. తన్మాత్రలు అంటే ఈ కన్ను, ముక్కు, చెవి, ఈ 5 ఇంద్రియాలకి లోపల మళ్ళా 5 ఇంద్రియాలు ఉంటాయి. ఈ బయట ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో లోపల ఇంకొక 5 ఇంద్రియాలు ఉంటాయి. ఆ లోపల 5 ఇంద్రియాలని తన్మాత్రలు అంటారు. సో సాధన చేసి 5 తన్మాత్రలు యాక్టివేట్ అవ్వదు. అందుకే ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంతమందికి వాసనలు తెలియటం, అక్కడ ఏమీ లేకపోయినా కానీ ఏమన్నా మొబైల్ సౌండ్లో, డమరకం అట్లా సౌండ్ వినపడడం, ఇవన్నీ జరుగుతాయి. అలా ఇంద్రియాల్లో ఏదైనా లోపల నుంచి మీకు యాక్టివేట్ అయ్యి ఆ అనుభవం వచ్చింది అంటే అర్థం ఏంటంటే మీకు థర్డ్ ఐ ఓపెన్ అయిందని అర్థం. ఆ పర్టికులర్ ఫ్యాకల్టీలో మీకు ఇన్నర్ ఐ అనేది ఓపెన్ అయింది. థర్డ్ ఐ అంటే ఒక 3 నేత్రం ఒకదానికి కాదు, 5 ఇంద్రియాలకి వర్తిస్తుంది. 5ంటికి సమానంగా వర్తిస్తుంది. కాకపోతే సర్వేంద్రియానం నయనం ప్రధానం. కంటితో చూసిన దాన్ని మనకు ప్రధానంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి థర్డ్ ఐ అనేది మిగతా 5 కన్నా ఎక్కువ ప్రధానమైంది. సో ఈ ఇంద్రియ పరిధి, అతీంద్రియ పరిధి 2 ఉన్నాయి. ఎందుకు ధ్యానం చేసిన వాళ్ళకి సమస్యలు సాల్వ్ అవుతాయి అంటే, అది కాయిన్ 2 పక్కల చూస్తాడు. మనం ఈ శరీరము, ఆత్మ, మనసు, బుద్ధి, ఈ ఇంద్రియ అంతా కలిపి ఒక కాంప్లెక్స్ అనుకుంటే దీన్ని మొత్తం నువ్వు యాక్టివేట్ చేసి పనిచేయాలి. మనం ఒక మిక్సీ కొన్నాం, మిక్సీలో 3 జార్లు ఉన్నాయి.
పెద్ద జారు రుబ్బుకు వాడతాం, బాగా చిన్నదాన్ని పొళ్ళుకు వాడతాం. ఈ మూడిట్లో 2 సైడ్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద జారు ఒకటే ఉంది, అప్పుడు నువ్వు అన్ని చేయలేవు కదా. ఈ తక్కువ ఏదన్నా పిండి కొట్టాలంటే పెద్ద దాంట్లో అవ్వదు అసలు, అందుకని దాని వేడికి అందదు, మనకు అర్థం కాదు. ఇంకా మిక్సీ ఉన్న చేతిలో, కానీ దాని నుంచి మనకు కావాల్సినవి చేసుకోలేం. సో జీవితం మన దగ్గర ఉంది, కానీ జీవితంతో మనం అన్ని తెచ్చుకోలేకపోతాం. ఎందుకు తెచ్చుకోలేకపోతాం అంటే మనలో ఉన్న పవర్స్ మనం యాక్టివేట్ చేసుకుంటే సింపుల్. ఒక మిక్సీకి ఎలా అయితే దాని పార్ట్స్ అన్ని మనకు ఉంటేనే అది పూర్తిగా మనం వాడి దాంతో అన్ని పనులు చేయించుకోగలము, అలా ఈ శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ అనే కాంప్లెక్స్ లో ఇంద్రియ పరిధి, అతీంద్రియ పరిధి అని రెండిట్లో అతీంద్రియ పరిధిని మనం గంటలు కూర్చొని సాధన చేసి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అతీంద్రియ పరిధి ఒక జీవిత కాలంలో ఎంతైతే మనం పొందడానికి ఉందో అంతా మనం పొందినప్పుడు మన కళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి మనకు పరిపూర్ణంగా సమాధానం దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి సరిపడే స్థాయి అతీంద్రియ స్థాయి మనలో ఉండదో అప్పుడు ఆ సమస్య మన కళ్ళ ముందు ఎప్పుడు సమస్యలాగే కనబడుతుంది. సో ఇంద్రియ పరిధి, అతీంద్రియ పరిధి. అతీంద్రియ పరిధి అంటే ఇంద్రియాలను దాటి 3వ కన్ను, అలాగే 3వ చెవి, 3వ ముక్కు, అన్ని స్పర్శ అన్ని. సో ఇది ఫస్ట్ థియరీ. సెకండ్ థియరీ ఏంటంటే ఈ 3వ కన్ను అనేది 3 స్థాయిల్లో ఉంటుంది: ఓపెనింగ్, పర్ఫెక్షన్, కంప్లీషన్. థర్డ్ ఓపెనింగ్ అంటే ఏంటంటే తెరుచుకోవడం. చిన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత ఈ రోజు వరకు మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక కళ ద్వారా కానీ, ఒక అనుభవం ద్వారా కానీ, ఆలోచన నుంచి కానీ భవిష్యత్తు తెలిసింది అంటే మీకు త్వరగా ఆడు ఓపెన్ అయినట్లు లెక్క. ఈ గేట్ దాటి ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు కంపల్సరీగా ఆల్రెడీ థర్డ్ మాస్టర్ అయి ఉంటారు, లేకపోతే ఇక్కడ రాడు ఎవడు. అది గుర్తుపెట్టుకోండి, ఇంపాసిబుల్. ఎవరి గురించి మాట్లాడుకుంటాం, టక్కన వస్తాడు, నీ గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం, నువ్వు వెళ్ళి ఆయిస్తాడు. అది కాదు, ఆడు వస్తాడు అన్నటువంటి మనిషి కదలంగానే అది ఆలోచన రూపంలో తరంగాల్లో మన బ్రెయిన్ లోకి వచ్చి వాడి గురించి మనం మాట్లాడుకోవడం మొదలు పెడతాం. కొద్దిసేపటికి వాడు ఆటోమేటిక్ వస్తాడు. సో ఈ గ్రూప్ లో ఆ థాట్స్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఎవరో ఒకరికి ఉంటుంది. వాడే ఆడి కోసం డిస్కషన్ స్టార్ట్ చేస్తాం, లేదా ఇంకోటి స్టార్ట్ చేస్తే ఇది మాట్లాడతాడు, ఈలోగా వాడు వస్తాడు. ఇది వెనక టెలిపతి ఉంది, అది థర్డ్ ఐకి సంబంధించింది. ఇదే పరిస్థితుల్లో ఇంతమంది ఎక్కడో ఉన్నాను అని అనిపించింది అనుకోండి, దాన్ని డిజాల్వ్ అంటారు, అది కూడా థర్డ్ ఐ, అది కూడా. సో దీన్ని ఓపెనింగ్ అంటాం. సో ఈ థర్డ్ ఐ ఓపెనింగ్ అయిన తర్వాత, ఓపెనింగ్ అయితే ఏం చేయాలా, దాన్ని ఓకే నాకు ఉంది, దాన్ని రుద్దాలి, ఇది బాగా పెంచాలంటే సాధన చేయాలి. సో గంటలు కూర్చోవాలి, పగల రాత్రులు మెడిటేషన్, బుక్స్ అవ్వడం, డిస్కషన్, అంతే. ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయడం, అర్థం చేసుకోవడం, ఈగో తగ్గించుకోవడం అన్నీ వస్తాయి అందులో. చేస్తే ఏమవుతుందంటే కొద్ది రోజులకి థర్డ్ ఐ ఓపెనింగ్ నుంచి పర్ఫెక్షన్కి వెళ్తాం. థర్డ్ ఐ పర్ఫెక్షన్ అంటే ఏంటంటే ఏదైనా మనకు అర్థం కాని దానికి మనం ఆ ప్రశ్న వేసాం అనుకోండి, వేస్తే ఎక్కడో దగ్గర నుంచి ఆన్సర్ ఆటోమేటిక్ వస్తుంది. వెంటనే రాదు, ఫిల్టర్ పట్టుకుని నువ్వు చెప్తావో ఈ క్షణం అంటే చెప్పలేకపోవచ్చు. కానీ ఇవాళ కాకపోతే రేపో ఎల్లుండో ఎవరో ఒకరి ద్వారా కానీ, కళ్ళలో కానీ, ఎవరో ఒకరి మాట ద్వారా కానీ, గురువు ద్వారా కానీ మనకు ఆన్సర్ అయితే మాత్రం గ్యారెంటీ వచ్చి తీరుతారు. ఈ స్టేట్ మనం సాధన కొద్ది రోజులు చేసిన తర్వాత 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో ఖచ్చితంగా పొందుతారు, చాలా మంది పొందుతారు. ఇది పర్ఫెక్షన్ స్టేట్ అంటుంది. అంటే వాడు పర్ఫెక్ట్, ఎందుకంటే ఏదైనా ప్రశ్న ఉంటే వాడికైతే మాత్రం ఏదో రకం ఆన్సర్ దొరికేస్తుంది. ఈజ్ పర్ఫెక్ట్, అది థర్డ్ ఐ పర్ఫెక్ట్ అంటే. కంప్లీషన్ అంటే పరిపూర్ణం. మూడోది కంప్లీషన్ ఏమవుతుందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా మన ఎనర్జీ ఎప్పుడు కూడా ఈ పాయింట్ లో కాన్స్టెంట్ గా మెయింటైన్ అవ్వాలి. ఈ పాయింట్ లో ఎంత కష్టమైనా సరే నీ అవేర్నెస్ కోల్పోకుండా ఎల్లప్పుడూ ఆ ఇంటర్నల్ జీరో మెయింటైన్ చేయడం ఆడికి ఇంకా అలవాటైపోవాలి. ఒక పాలు పెరుగు అయిపోయిన తర్వాత ఇంక పాలు ఎలాగైతే అవ్వదో ఆ కంప్లీషన్ పాయింట్ ని ఆ వన్నెస్ ఎక్స్పీరియన్స్ తోనో చూడాలన్నమాట. ఆ మొత్తంలోకి వెళ్ళిపోతే ఆ మొత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ కన్వర్షన్ చూసిన వాళ్ళకి ఆ కంప్లీషన్ ఒకసారి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఏంటంటే ప్రతి క్షణం కూడా గతము, వర్తమానం, భవిష్యత్తు 3 అర్థమవుతూనే ఉంటాయి సైమల్టేనియస్ గా ఆ థర్డ్ ఐ కంప్లీషన్ లో. అది మూడో స్టేట్. మూడో స్టేట్ లో ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఎనర్జీస్ ఇక్కడ ఉంటాయి. సో కాన్స్టెంట్ ఎనర్జీస్ ఇక్కడ ఉండాలి అంటే ముక్కును దాటాలి.
ఇక్కడ ముక్కును దాటడం అంటే ఏంటంటే అది మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ లోకి వెళ్తాం. మళ్ళీ ఎక్యూట్ అండ్ క్రానిక్ 2 టాబ్లెట్స్. మన జీవితంలో స్టేబుల్ గా ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి బానే. ఏదైనా ఒక విషయం అకస్మాత్తుగా జరిగి ఒక టెలిగ్రామ్ వచ్చింది అనుకోండి, ఎక్కడో ఏదో అయిందని చెప్పేసి మాకు ఒక మాట వినపడింది అనుకోండి, ఒక్కసారి మన గుండెలో దావమంటారు, ఇంకా ఆలోచన బయలుదేరిపోతుంది దాని మీద. ఏమైపోయిందో, అక్కడ ఏమైందో, ఏం జరిగిందో ఉండే కదా. సో ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీని డీల్ చేయడం మనకు సరసంగా రాదు, ఎందుకంటే మన దగ్గర తేడా లేదు కాబట్టి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు కదా, ఆందోళన ఉంటుంది. 100 సార్లు దాని నుంచి కింద మీద గింజిపోతూ ఉంటాం. సో ఇక్కడ ఎప్పుడు ఎనర్జీస్ నిలబడాలి అంటే మనం ముక్కును దాటాలి. ముక్కును దాటంటే ముక్కు అంటే ఏంటంటే పసికండం. ముక్కుతో మనకున్న సడన్ గా వైర్ కాలు వాసన వస్తాం, అక్కడ కాలిపోతుంది, తలపడిపోతుంది, చూస్తాం లేదా? కనపడిందా మనకి? కనపడలేదు, కానీ వాసన పసిగట్టాం ఎక్కడ కాలిపోతుందని. సో ఎక్కడో కాలిపోతుందన్న దాన్ని వాసనలు ఎలాగైతే పసిగట్టామో అలా మన భవిష్యత్తుకు సంబంధించి మనం పసిగట్టాలి. ఒక డాగ్ పసిగట్టినట్టే ఆ పాసిబిలిటీ మనకు ఉంది. అదే నోస్. నోస్ అంటే ఊరికే వాసన చూడడం కాదు. జీవితంలో మన జీవితంలో మనకు వచ్చే వ్యక్తిని మనది ఎప్పటికప్పుడు మనం పసిగట్టగలగాలి ముందుగానే. ఓ ఇలా జరగడానికి నాకు అవకాశం ఉంది అని మనకి జస్ట్ థాట్స్ తెలిసిపోవాలి. నెగిటివ్ థాట్ కాదు, అది జరగబోతుంది అనమాట. సో అంత పెద్దది చెత్త మనకు కావాలా వద్దా నెక్స్ట్ డెసిషన్. ఓకే, అంత పెద్ద వచ్చినా అది నాకు లెర్నింగ్, మిగతా వాళ్ళకి లెర్నింగ్ రానిలే అనుకుంటే అలా వదిలేయడమే, అది వస్తుంది ఆటోమేటిక్ వచ్చి పడుతుంది ఆ బండ మన మీద. లేదు, అంత పెద్ద సమస్య నాకెందుకు, నాకు వద్దు అనుకుంటే దాన్ని ఆపాలి. అప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. రోజు దానికోసం కొంత చేస్తూ వెళ్తే తీరా అది జరిగే రోజుకి ఒక గొడ్డలు కాస్త గోటితో పోయినట్టుగా పోతుంది ఆటోమేటిక్ గా. ఇది పాసిబుల్. సో ఇది ఎలా పాసిబుల్ అనే దానికి సరదాగా వచ్చిన స్టోరీలే కదా. శ్రీకాకుళంలో మెడిటేషన్ క్లినిక్ రన్ చేసేటప్పుడు నేను నెలకు ఒకసారి వెళ్ళేవాడిని. ఒక 2-3 గంటలే ఒక్కొక్క సెంటర్, టెక్కలి, పలాస, పొందూరు, పార్వతీపురం, రణస్థలం ఇవన్నీ తిరిగి క్లినిక్లు చూసుకొని వచ్చేవాడిని శనాదివారం. ఒక క్లినిక్ లోకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఏం చెప్పిందంటే, చాలా భయపడుతూనే వచ్చిందన్నమాట. సార్ నాకు చాలా అనుభవాలు వస్తాయి, అనుభవాలు వచ్చినాయి అన్ని కూడా నాకు ఆటోమేటిక్ జరుగుతాయి. అవి వాళ్ళ వీధిలోనే ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వాలి ఒక 15 రోజుల్లో. ఆవిడకి ఏంటంటే ఆ అమ్మాయి లవ్ లెటర్ రాసి ఇంట్లో జంప్ అయిపోద్దని చెప్పి ఆవిడ జ్ఞానంలో కనపడింది. ఆవిడ అంటే అలా ఆయన చెప్పింది. చెప్తే నీకు ఏది ఇచ్చినా నీకు అవి అయిపోతున్నాయి, నువ్వు ఎవరితో చెప్పొద్దు, నువ్వు ఇందులో ఉన్నావు అని చెప్పి నీ మీద పడతారు అందరూ అని చెప్పి అలా ఆయన చెప్పగానే అది గమనం ఉంది. ఏమి టెన్షన్, పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది, మండపం వేసేస్తున్నారు, వీధిలో పెళ్లి. వాళ్ళకి వెళ్ళి చెప్పలేదు, అలాగే ఉండలేదు. ఆ అమ్మాయి చూస్తే ఇంట్లో తలదించితే మళ్ళీ కాలేజీలో ఎత్తుంది, కాలేజీలో దించితే మళ్ళీ ఇంటి ఎత్తుంది, అంత తిన్న ఉంటుంది ఆ అమ్మాయి. అంటే కూడా ఎవరో నమ్మరు అనమాట, అంత నీట్గా అమ్మాయి. కరెక్ట్ గా ముందు రోజు జంప్ చీటీ పెట్టేసి. సో ఆవిడకి ఇంకా పట్టలాగా వచ్చేసింది దగ్గరికి వచ్చి, ఇలాంటి అనుభవాలు వస్తే నేను ఏం చేయాలి, నాకు గ్యారెంటీగా జరుగుతుందని తెలుసు, నేను ఏం చేయలేను, నా దగ్గర పెట్టుకుని ఏం చేయాలి అనుకోను. అనగానే అప్పుడు నాకు నేను ఇంకెందులో కొత్తగా ఉన్నాను, నాకు ఆన్సర్ తొందరగా తెలియలేదు, కానీ అలా వచ్చింది అప్పుడు ఆన్సర్. అప్పుడు చెప్పాను, ఒక చిన్న పిల్లడికి ఒక టార్చ్ లైట్ ఇస్తే ఏం చేస్తున్నా, టార్చ్ లైట్ ఇస్తే నీ మొహంలోకి, గాలిలోకి, ఇక్కడికి మొహంలోకి పిచ్చి పిచ్చి కొట్టుకుంటున్నాడు. అది ఎక్కడైనా కొట్టుకోవచ్చు దాన్ని, అది లైట్ కదా, సరదాగా ఉంటుంది అంతే, ఎక్కడ పడితే కొడుతుంటాడు, అవునా కదా. మీరు చిన్నపిల్లలు టార్చ్ లైట్ చేస్తున్నాడు. అదే వాడిని ఒక చీకటిగా ఉంటే స్టూల్ వేసి కూర్చోబెట్టి ఇటుపక్క ఎవరిని వెళ్తే అంటే అక్కడ లైట్ అయ్యా అంటే ఆడుకున్న నాలెడ్జ్కి వేస్తారు ఖచ్చితంగా. అంటే ఏం చెప్పాం వాడికి, ఆ టార్చ్ లైట్ కి పని చెప్పాం. సో వాడు అక్కడ కూర్చొని చిన్న చప్పుడు వచ్చిందంటే అంటే అక్కడ టార్చ్ లైట్ వేస్తారు, ఆ చీకటి దాటిపోతారు ఎవరైనా సరే. అర్థమైంది స్టోరీ కరెక్ట్ గా. సో సాధన చేసిన తర్వాత రకరకాలుగా మనకి పవర్ పెరుగుతుంది. ఇది తథ్యం. ఇంద్రియ పరిధి, అతీంద్రియ పరిధి 2 స్థాయిలు ఉన్నాయి కదా. నువ్వు కళ్ళు మూసుకొని లోపలికి ఎప్పుడైతే ప్రయాణం చేసావో అతీంద్రియం స్టార్ట్ అయిపోతావు. స్టార్ట్ అయ్యి నీకు పవర్ పెరుగుతుంది. సో ఈ పవర్ అనేది ఒక్కొక్కరికి ఎలా వస్తుంది, కొంతమందికి మాట ద్వారా వస్తుంది. ఒక మాట అంటే మాట జరిగిపోవడం చూస్తాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏదైనా మాట అంటే ఎక్కడో దగ్గర జరుగుతున్నట్టు నాకు తెలిసింది అన్నవాళ్ళు కాన్ఫిడెంట్ చేతండి. వెరీ గుడ్, బ్యూటిఫుల్, చెప్పడం కూడా వాళ్ళకి.
తర్వాత ధ్యానం బాగా చేసిన తర్వాత కొద్ది రోజులకి ఏమైనా ఆలోచనలు వస్తే ఆ వచ్చిన ఆలోచనలు, ఒక ఆలోచన వస్తుంది, ఆ వ్యక్తి వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, ఆ విషయం జరుగుతుంది. అలా ఎంతమంది జరిగింది ఇక్కడ చేయలేదండి? సూపర్, చదవకూడదు లేకపోతే. సో ఏ రకంగా అయినా సరే మనకి ఆలోచన జరుగుతుంది, లేకపోతే మాట అనేది జరుగుతుంది అని ఎప్పుడైతే మనకు ఆ పవర్ వచ్చినట్టుగా తెలిసిందో, ఇందాక అమ్మ చెప్పారు ఇక్కడ నొక్కుతున్నట్టు ప్రెషర్, అది థర్డ్ ఐ పవరే. వన్స్ పవర్ వచ్చింది అంటే ఏంటంటే మీ చేతిలో టార్గెట్ వచ్చిందని అర్థం. అప్పుడు టార్గెట్ ఏం చేయాలా? మొహంలోకి వేసుకుంటారా, వాళ్ళంతా ఎగబడతాయి కదా, అక్కడ బుద్ధి వస్తుంది. పని చెప్పాలి టార్గెట్కి. ఏ పని చెప్పాలి? మంచి కష్టాల పుస్తకం, స్పిరిచువల్ హ్యాబిట్స్ లో. మంచి కష్టాలు అంటే మన వ్యక్తిగత ఆత్మాభివృద్ధికి కానీ, సమాజం తాలూకా ఆత్మాభివృద్ధికి కానీ ఉపయోగపడే కార్యక్రమాలు మనం డిజైన్ చేసుకొని 24 గంటలు వాటిలో ఉండాలి. అప్పుడేమవుతుంది, ఏదైతే సాధన చేసి మనం ఒక పవర్ పెంచుకున్నాం, ఈ పవర్ మన ఆత్మజ్ఞానం, పుస్తకాలు చదవడం, కొత్త కొత్త పుస్తకాలు చదవడం, ఇంగ్లీష్ నేర్చుకోవడం, సంగీతం నేర్చుకోవడం, కళలు నేర్చుకోవడం, భాషలు నేర్చుకోవడం, 40 రోజుల క్లాసులు, వీధిలో క్లాసులు, ఒక పిరమిడ్ పెద్ద కట్టాలని సంకల్పం పెట్టుకుని పిరమిడ్ కట్టాలని ట్రై చేయాలి. అప్పుడేమవుతుందంటే ఈ పవర్ అంతా కూడా మనం పెట్టుకున్నటువంటి ఆ ప్రాజెక్టుల్లోకి, పనుల్లోకి డైవర్ట్ అవుతుంది. సో వాటికి సంబంధించి అది ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగట్లేదు అన్న అనుభవాలు కూడా మనకు వస్తాయి. అక్కడ మనం గైడ్ చేస్తాయి ఎలా వెళ్ళాలని చెప్పి. సో యాక్చువల్లీ అది ఆవిడ చెప్పాను, ఇవాళ నుంచి మీరు రాత్రి వరకు ఖాళీ టైం అంతా కూడా రకరకాలుగా ధ్యానం పనులు పెట్టుకోండి, ఆ పనుల్లో ఉండండి. ఎప్పుడైతే మనం ధ్యానం తాలూకా పనులు ఆధ్యాత్మికంగా పెట్టుకొని నిరంతరం వాటిలో ముడుతామో అప్పుడు ఈ థర్డ్ ఐ పవర్ అంతా కూడా అది డైవర్ట్ అవుతుంది. లేకపోతే ఈ ఖాళీలో ఉన్న తర్వాత ఎవడింట్లో ఎవరు వేసిపోయాడు, ఎవడు చచ్చిపోతాడు, ఎవరికి యాక్సిడెంట్ అవుద్ది, ఎడి చేసుకుంటాం ఇన్ఫర్మేషన్. మనకెందుకు అది? తనే ఊరుకోదు, నువ్వు సాధన చేస్తున్నావు కదా, అది చూస్తుంటుంది అన్ని పక్కన, అది 360 డిగ్రీలో చూస్తుంటుంది అది. సో దాని తప్పేమీ లేదు, అలాగే నువ్వు ధ్యానం మానవు. మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే వచ్చిన పవర్కి మనం పని చెప్పం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా తక్కువ మంది సీనియర్స్ తెలిసింది. మెడిటేషన్ చేసిన తర్వాత వన్స్ ఏ రకంగా పవర్ స్టార్ట్ అయినా వెంటనే మొదట్లో 2-3 ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మేము కూడా చేసాం. మేము ఈ హాస్టల్లో ఈ పవర్ అది వస్తున్నప్పుడు ఆ ఫస్ట్ లో నేనేమో యాస్ట్రల్ ట్రావెల్ ఎంచుకోను. నేను స్నానం చేసేసి వెళ్ళకెళ్ళా బెడమ పడుకొని ఆ 61 పాయింట్స్ అప్లై చేసి బాడీ ఎలా రిలాక్స్ అయింది, అక్కడ యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చి కారిడార్లోకి నడిచేది. అది హాస్టల్ ఎక్స్పెరిమెంట్ ప్రాక్టీస్. ఇంకొకటి ఆరా ప్రాక్టీస్ చేసేవాడు, ఇంకొకటి సదాశివ థర్డ్ డే ప్రాక్టీస్ చేసేవాడు. రకరకాల ప్రాక్టీస్ ఎన్ని చేసాం, అందరికి పవర్లు ఇంప్రూవ్ అయ్యాయి దాంతో. నిన్న నేను అట్లాంటి వెళ్ళినప్పుడు డాక్టర్ రౌలీ అని చెప్పి ఆ అమ్మాయి కోలరాడో ఫినిక్స్ లో ఉంటుంది. ఆ అమ్మాయి ఇలాగే ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మాయి, మ్యారేజ్ 5 years అయింది. తను మన యూట్యూబ్ లాంటిలో చూసి మెడిటేషన్ మొదలుపెట్టింది. ఇంట్లో ధ్యానం మొదలుపెట్టిన ఇమ్మీడియట్ గా అమ్మాయికి ఒక రకమైన పవర్ లాగా వచ్చేసి థాట్స్ విపరీతంగా తెలిసిపోయి అన్ని ఒక రకమైన భయం మొదలైపోయింది లోపల. ఆంజనేయం బెల్లెట్టుకుని బాధలోకి వెళ్ళి రావడం, ఒకరికి ఎవడు చెప్పట్లేదు, దీని గురించి ఎక్కడే ఉంటుందో తెలియదు, ధ్యానం ఎవడు చెప్తారో తెలియదు, అన్ని ఎదుగుతుంది, దీని గురించి ఎవరు చెప్తే అట్లా ఏం కనిపించట్లేదు. 7 రోజులు నరకం చూసింది అమ్మాయి. విత్ ఇన్ 1 week 10 days లో థర్డ్ అయిపోయింది. చాలా పవర్ఫుల్ మాస్టర్ అమ్మాయి యాక్చువల్లీ. అప్పుడు ఆ అమ్మాయికి మాధురి, రవి వైఫ్ మాధురి కనెక్ట్ అయింది. అది ఇంకా రెగ్యులర్ గా తన్ని గైడ్ చేయడం మొదలుపెట్టింది ఆ అమ్మాయిని. ఆ తర్వాత ఇంకా ఆ అమ్మాయి మొత్తం పికప్ అయ్యి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ట్రైనింగ్ తీసుకొని మొత్తం ఇప్పుడు ఆ వర్క్ షాప్ అంతా టోటల్ సగం అమ్మాయి లీడ్ చేసింది అశోక్ గారి తర్వాత. సో ఒకసారి మనం సాధన మొదలుపెట్టిన తర్వాత మన గజమ్మ సంస్కారం బట్టి ఆటోమేటిక్ గా ఆ పవర్ వస్తుంది. ఆ పవర్ కి మనం పని పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు వేరే గైడ్ చేయడానికి కూడా మీకు తెలియాలి. పని అంటే ఏంటి? భాషలు నేర్చుకోవడం, కళలు నేర్చుకోవడం, కొత్త కొత్త శ్లోకాలు కంఠస్థ పెట్టడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం, 40 రోజులు ధ్యానం క్లాసులు పెట్టడం, 40 వారాలు పెట్టడం, మీ ఇష్టం. ఏ థాట్ వస్తే అది, ఏది వచ్చినా మనం చేయగలం. ఒక పిరమిడ్ కట్టడానికి అవకాశం వస్తే పిరమిడ్ కట్టడానికి కూర్చోవడం, పూర్తి అయిపోయిన అదే పని మీద ఉండాలి అంతే. సో ఎందుకు పవర్ ని ఆధ్యాత్మికంగా వాడాలి అనే దానికి మళ్ళా ఈ అతీంద్రియ శక్తికి సంబంధించి ఇంకో కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం.
4 శత్రువులు ముముక్షుకి. టీచింగ్స్ ఆఫ్ డాన్యోలో డాన్యో అని చెప్తాడు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తి సాధనలో వెళ్తున్నప్పుడు 4 అబ్స్టకల్స్ ఫేస్ చేస్తారు, 4 నిరోధాలు. మొట్టమొదటిదేమో భయం, రెండవది అసంపూర్ణ జ్ఞానం, మిడిమిడి జ్ఞానం, క్లారిటీ, మూడవది అతీంద్రియ శక్తులు, నాలుగవది బద్ధకం. సో ముందు భయం నుంచి బయటపడాలి, తర్వాత అహంకారం వస్తుంది, అహంకారం నుంచి బయటపడాలి, తర్వాత అతీంద్రియ శక్తులు వస్తాయి, ఆ అతీంద్రియ శక్తిని బయటపడాలి. ఈ అతీంద్రియ శక్తిని బయటపడడం అంటే ఏంటి? నీకున్నటువంటి పవర్ ని నీ వ్యక్తిగత ఆత్మజ్ఞాన అభివృద్ధికి కానీ సంఘపరమైన ఆత్మజ్ఞాన అభివృద్ధి మాత్రమే వాడాలి. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు, పప్పులో కాలేస్తారు. నువ్వు గంటలను ధ్యానం చేసి నీకు వచ్చిన పవర్ ని ముక్తి మోక్షం నీకు కానీ సమాజానికి కానీ వాడకుండా ఈ పవర్ ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? బిజినెస్ లోని, ఉద్యోగాల్లోని, వ్యాపారంలోని, పొజిషన్లోని, వాటిలో పెడతారు. పెట్టి ముడిసిపోతుంటారు. ఓ నేను చేసే కొద్ది డబ్బులు వచ్చేస్తున్నాయి, చేసే కొద్ది నాకు పేరు వస్తుంది, ఎవరుస్తుంది, ఇది వస్తుంది అనుకోండి. దానివల్ల ఏమవుద్ది? అంకెలు పెరుగుతాయి అంతే. బ్యాంకులో నోటికి తిండికి శంకి చక్కెర గర్వం 3 వస్తాయి, బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్. షుగర్ వల్ల ఏమో స్వీట్ తినకూడదు, బీపీ వల్ల సాల్ట్ తినకూడదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో మసాలా తినకూడదు. ఏది గొంగర వేసుకోవడానికి ఆ డబ్బుల నుండి. సో వాడికి వస్తున్న డబ్బులు ఏమి ఎక్కడి నుంచి వస్తున్నా వాడు పవర్ వాడతాడు. వాడు గర్జమ్మ సంస్కారం ఏదైతే పవర్ వచ్చిందో ఆ పవర్ ని వాడే వాళ్ళ బిజినెస్ లోని, వ్యాపారంలోని, లేకపోతే ఉద్యోగాల్లోని, పేరు ప్రతిష్టలోని కొట్టుకెళ్తా ఉంటారు అంతే. పవర్ ఎక్కడ పోదు, పవర్ తీసుకొస్తుంది, ఏది కావాలో తెస్తుంది. కానీ దాని నుంచి మనశ్శాంతి మాత్రం రాదు. ఎందుకంటే అది ఒక నిరోధం. అది భయం లాగా, అసంపూర్ణ జ్ఞానం లాగా, ఇగోలాగా పవర్ అనేది దానికదే ఒక నిరోధం. ఎలా నిరోధం అంటే, మొట్టమొదటి స్థాయిలో భయం స్థాయిలో ఉన్నప్పుడు ఒక కొండని మీరు ఊహించుకుంటే ఆ కొండ కిందని ఒక మట్టి ఉంటది కదా కిందని, అదే లేదనుకోండి ఏసీని లేచినట్టు బయటికి వెళ్ళిపోతాయి. అవునా? కొండ ఉన్నా కొండ లేనట్లు లెక్క, దానికి ఎంత డిజైన్ చేసినా. అలా మనం మనిషిగా ఉన్నా, మీరు ఎంత సాధన చేసినా, మీరు భయం క్యారీ చేస్తే ఎంత వేస్తే అంత బయటికి వెళ్ళిపోతుంది ఆ భయం వల్ల. అప్పుడు జీవితంలో మీరు అనుకున్నది ఏది సాధించలేదు. కాబట్టి భయం వదలాలి. తర్వాత రెండో పాయింట్, అయితే భయం నుంచి క్లారిటీ, అసంపన్న జ్ఞానం, మిడిమిడి జ్ఞానం. ఈ 2 ఆబ్స్టాకిల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కొండ ఉంటుంది బాగానే, కిందని క్లోజ్ అయ్యి ఉంటుంది, కానీ చిన్న చిన్న కణాలు ఉంటుంది దానికి. దీనివల్ల ఏమవుతుంది? తెల్లారి నీళ్ళు వేస్తే సాయంత్రం లేడు అందులో నీళ్ళన్నీ పోతాయి. సో ఏ రోజు కాదు వాడికి కొద్ది గొప్ప నీళ్ళు ఉండడం వల్ల బాగానే ఉంటాడు, కానీ రాత్రి అయ్యేటట్టుకు మొత్తం ఖాళీ అయిపోతుంది. మళ్ళీ నీకు ఆ జీవం ఎప్పుడైతే వచ్చిందో నీకు మళ్ళీ జీవితం అర్థం కాదు. సో జీవితం అంతా కూడా అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. అది మిడిమిడి జ్ఞానం వల్ల అనమాట. మిడిమిడి జ్ఞానం అదే కదా మనం ఏమంటాం, మొత్తం తెలిసినట్టు చెప్పొచ్చు, ఏమి తెలియదు చెప్పొచ్చు, సగసాగుడికి ఎప్పుడు చెప్పలేదు. అలా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇగో యాక్సెప్ట్ చేయం మనం, ఒక కొండ కణాలు పెట్టట్టే. మూడో స్థితిలో ఏమవుతుందంటే, కొండ చాలా అద్భుతంగా ఉంటుంది, కొండలో అమృతం ఉంటుంది, కానీ కొండ మీద బంగారు పల్లె ఉంటుంది. ఈ బంగారు పల్లె వాళ్ళు ఏం చేస్తారు? కొండలో ఉన్న అమృతం దగ్గరికి వెళ్లకుండా ఆ బంగారు పల్లెని చూసి అక్కడే మురిసిపోయి ఆ పల్లె దగ్గర ఉండిపోతుంది, ఆ బంగారం చూసుకుంది. సో ఈ అతీంద్రియ శక్తులు అనేవి సాధనలో వచ్చేవి ఆ బంగారం పళ్ళతో సమానము. ఆ పవర్స్ రాగా ఏం చేస్తాం మనం? ఆ పవర్స్ కి లోబడి అక్కడ మనం అయిపోతాం, అమృతం దాకా వెళ్ళాం. అసలు గోల్ ఏంటంటే అమృతంలోకి వెళ్తాం, ఆ బంగారం పడింది అయిపోతాం. కాబట్టి ఈ పవర్స్ ని చూసి ఆగిపోకుండా దాన్ని ఒక ఆధ్యాత్మిక పుస్తకం చదవడమో, ఒక సంగీతం నేర్చుకోవడమో, భాషలు నేర్చుకోవడమో, ధ్యాన ప్రచారం చేయడమో, పిరమిడ్ కట్టడం, అట్లా ఏదైనా ఒక స్పిరిచువల్ ప్రోగ్రెస్ వర్క్ పెట్టుకొని 24 గంటలు వాటి వెనకాల పడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ఏదైతే కళ గంజో మనకు సమాజం మనకుంటూ మనం తీసుకున్న ధర్మం బట్టి మనకు వచ్చిందో దాన్ని ఎంజాయ్ చేస్తూ జీవించాలి. ప్రాపంచికం ఎప్పుడు మారుతుంది, మారకపోవడం సమస్య లేదు. ఆటోమేటిక్ గా ప్రాపంచికం మారిపోతూ ఉంటుంది రోజు రోజుకి. మనం అడగకపోయినా ఇక్కడ బరువు పెడితే అక్కడ ఖచ్చితంగా మారుతుంది. నువ్వు కోర్ సాధిస్తే నీ పవర్తో తెచ్చుకోవచ్చు, కానీ దాన్ని చెప్పి సుఖం ఉండదు. అదొక రిలేషన్షిప్ అయినా ఏదైనా కానీ ప్రాపంచికంగా ఎప్పుడు కోరి సాధించకూడదు. ఊరికే వచ్చింది తీసుకోవాలి, ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి, ఆధ్యాత్మికంగా వచ్చింది విడిచిపెట్టాలి అన్న సూత్రాలు పాటించాలి. పాటించి ఆధ్యాత్మికలు ఎప్పుడైతే మన పవర్తో బరువు పెడతామో జ్ఞానం అభివృద్ధి చేయడానికి, అప్పుడు ఈ అతీంద్రియ శక్తులు అన్న అడ్డంకి నుంచి బయటపడతాం. బయటపడిన తర్వాత ఆధ్యాత్మిక పద్ధతిలో తేలుతాం కొన్నాళ్ళకి.
ఆధ్యాత్మిక బద్ధకం ఏంటంటే కొండ ఉంటది, అమృతం ఉంటుంది, అంతా ఉంటది. వాడు ఇక్కడ కూర్చొని నువ్వు తెచ్చిస్తే తాగుతా అంటాడు. ఎవరు తెచ్చిస్తారు నీకు? ఓకే, ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, బట్ బద్ధకం అంటే అదే. నువ్వు ఎంత గ్రేట్ అయినా కానీ నువ్వు వెళ్ళి నీ కొండ తెచ్చుకొని నువ్వు తాగాల్సిందే, నీకు కూడా తెచ్చివ్వడం. సో ప్రతిరోజు లెర్నింగ్ యాక్టివిటీ ఉండాలి. నువ్వు పెద్ద గ్రేట్ తాగే మాస్టర్ కదా అని చెప్పి నీకు పవర్ ఉందని చెప్పి నీ దగ్గర రమ్మంటే నేచర్ రాదు. నువ్వు నేచర్ లో ఒకటిగా కలిసిపోయి తెల్లవారు వేస్తే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీకు యాడ్ అవ్వాల్సి నీకు యాడ్ అవుతుంది. ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉండాలి కంపల్సరిగా. ఎప్పుడైతే ఏదో కొత్త విషయానికి ఓనామాలు తిప్పుతామో అప్పుడు ఈ ఆధ్యాత్మిక బద్ధకం నుంచి మనం బయటపడతాం. సో ఇందులో ఈ రోజు టాపిక్ సంబంధించింది అతీంద్రియ శక్తులు అన్న అంశం. టీచింగ్స్ ఆఫ్ డాన్యవాన్లో డాన్యవాన్ చాలా క్లియర్ గా చెప్పాడు, ముముక్షువుకి ఈ 4 రకాల శక్తులు ఉంటారు. ఈ భయం నుంచి, అసంపూర్ణ జ్ఞానం నుంచి బయటపడిన తర్వాత అతీంద్రియ శక్తుల్లో మనం లాక్ అవుతాము. ఈ పవర్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. సాధనలోకి రాకముందు కూడా ఈ పవర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పవర్ స్థాయిలో మనం మిస్టేక్ చేస్తామో అది ప్రధానంగా మణిపూరక చక్రాన్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే మణిపూరక చక్ర పవర్ చక్ర, ఫైర్ ఎలిమెంట్, ఇది 3వ చక్ర. అంటే ఇక్కడ ఈ ఫైర్ ఎలిమెంట్ దగ్గర మిస్టేక్ చేయడం వల్ల, అంటే పవర్ ని మిస్యూటిలైజ్ చేయడం వల్ల, తప్పుగా వాడడం వల్ల, ఆ పవర్ అనేది ఎప్పుడైతే మనం తప్పుగా వాడతామో అది మణిపూరక చక్రాన్ని డిస్టర్బ్ చేసి ఇక్కడ ఒక వీల్ ఆఫ్ రిలేషన్షిప్ అని ఉంటుంది, చక్రం, సంబంధ బాంధవ్యాల చక్రం ఉంటుంది మణిపూరకం, అది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పవర్ ఎప్పుడైతే మణిపూరక చక్ర సరిగా అందలేదో అది ఇక్కడ ఉన్నటువంటి గ్లాండ్స్, ఇటు ప్యాంక్రియాస్, లివర్, ఇప్పుడు చెప్పిన రిలేషన్షిప్ వీలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఒక రకమైన అల్సర్ కన్నం, ఇవన్నిటికీ వర్తిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి అల్సర్ ప్రాబ్లం ఒకటి, కన్నం పడిన కేక్, కన్నం పడి అల్సర్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, షుగర్ వ్యాధి, సంబంధ బాంధవ్యాలు వచ్చేటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మణిపూరక చక్ర కంటే పవర్కి సంబంధించి. వాళ్ళు ఖచ్చితంగా పవర్ మిస్యూటిలైజ్ చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఒకసారి నువ్వు ధ్యానం చేసిన తర్వాత, నీకు పవర్ ఉందని ప్రూవ్ చేసుకున్న తర్వాత, ఆ పవర్ ని జ్ఞానం తాలూకా అభివృద్ధికి మాత్రమే వాడాలి తప్ప మిగతా దేనికి వాడకూడదు. కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ, గురువుకు కానీ, శిష్యులకు కానీ ఎవరికి పవర్ వాడకూడదు అప్పనంగా. ప్రాపంచిక అభివృద్ధికి అసలు వాడకూడదు, ప్రాపంచిక అభివృద్ధికి అసలు వాడకూడదు. ప్రాపంచికం అనేది దానికి అదే కలిసి రావు అంతే. తెచ్చుకునే విధానం చాలా చిన్న ట్రిక్ ఉంటుంది అనమాట. పవర్ వాడచ్చు, ఆ పవర్ ని కేవలం మన జ్ఞానాన్ని పెంచే దగ్గర ఎప్పుడైతే మనం నిరంతరం వాడుతూ ఉంటామో అప్పుడు ఏదైతే మనకి కట్టుబడి జరగాలో అది ఆటోమేటిక్ జరుగుతుంది. మనం ఇక్కడ పడ్డం అనేసి మనం అది జరగాలని చెప్పి థాట్ పెట్టి కూర్చొని అనుకోండి, అప్పుడు ఎండిపోతాయి. ఇటు ఆధ్యాత్మిక ప్రగతి రాదు, అక్కడ వస్తుంది అది, కానీ వచ్చిన దాని నుంచి మనకు సుఖం ఉండదు అంతే. మరి థాట్ పెట్టి అన్ని తెచ్చుకోమని చెప్తారు కదా చాలా మంది మాస్టర్లు, అదేంటంటే మీరు అడగచ్చు. అది ఇంకొక కాన్సెప్ట్, అందులోకి వెళ్తాం. ఇప్పుడు ప్రకృతి నుంచి మనం ఏదైనా ఏం తీసుకోవాలి అంటే, తీసుకోవడానికి 3 స్థాయిలు ఉన్నాయి, 3 విధాలు. మొట్టమొదట నువ్వు ఏది అడుగు అది ప్రకృతి ఇస్తుంది, అది ఫస్ట్ లెవెల్. ఒక చిన్నపిల్లడికి చాక్లెట్ కావాలి, అది కాదు అంటే మనం ఇస్తాం, ఎందుకంటే చిన్నపిల్లడికి ఇంకా అర్థం కాలేదు సర్లే అన్నాడు, ఏది అడిగి ఇచ్చేస్తాం ఒక స్థాయి వరకు, ఒక వయసు వరకు. అలాగే ధ్యానంలో, ఆధ్యాత్మికంలో, సాధనలో ఒక స్థాయి వరకు మీరు ఏ థాట్ పెట్టినా నేచర్ మీకు ఇస్తుంది. అంతవరకు మనం అడగచ్చు కూడా, ఏది అడిగినా ఇస్తాను నేచర్. కొద్ది రోజులకి మనకి ఏమనిపిస్తుంది, ప్రతి ఒక్కటి నేను అడిగితే పక్కన బతుకుతాడు, ఇంకా ఆడికి కావాలి కదా, ఆడు బతకాలి కదా భూమి మీద, ఆ జీవి కూడా బతకాలి కదా. ఏ రోజైతే మనకు అర్థమైందో మనకి ఎంత కావాలో అంతే అడగడం మొదలుపెడతాం. సో సెకండ్ పాయింట్ అంటే, వాట్ యు థింక్ దట్ యు ఆర్ డిజర్వ్ దట్ యు విల్ ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంట. నీకు దేనికి అర్హత ఉందని నువ్వు అనుకోని నువ్వు అడుగుతున్నావు ప్రకృతిని సవ్యంగా, అది నీకు ఇవ్వబడుతుంది. ఇది 2వ స్థాయి. కొద్ది రోజుల తర్వాత మనకేం డౌట్ వస్తుందంటే, అసలు నిజంగా నాకేది కావాలో నాకు ఎక్కర్లేదో నాకే తెలీదు, నేనే అడుగుతాను. నాకన్నా యూనివర్స్ పైనుంచి వస్తుంది కాబట్టి ఆ భగవంతుడికే నా గురించి బాగా తెలుసు. కాబట్టి భగవంతుడు ఏది నాకు అర్హత ఉందని అనుకొని ఇస్తాడో అదే నాకు మహాప్రసాదం, అది నేను తీసుకుంటాను అని 3వ స్థాయిలోకి వెళ్తాం. కొడాలి పోయిన తర్వాత what you think, what the universe thinks that you are deserved, that will be given and you will be happy with it. ఇది 3వ స్థాయి. విశ్వము మనకి దేనికి అర్హత ఉందని అది అనుకొని మనకి ఇచ్చిందో దాన్ని తీసుకొని మహాప్రసాదం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు జీవితం
కరెక్ట్గా గాడిలో పడతారు. సో ఈ 3 స్థాయిలు ఉన్నాయి. సో సాధన మొదలు పెట్టినప్పుడు డే 1 మీరు కొత్త వచ్చినప్పుడు నాకు అక్కడ కాలు బాగాలేదు, కర్ర బాగాలేదు, ఇంట్లో అది ఉంది ఇది ఉందంటే ఓకే 40 రోజులు థాట్ పెట్టు, మెడిటేషన్ చేయి. ఎస్ ఇట్ విల్ బి గివెన్. మీ థాట్ పవర్తో దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, అయిపోద్ది ఆటోమేటిక్గా. 1 సారి 2 సార్లు 3 సార్లు ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు ఆ థాట్లు పెట్టి పనులు చేయించుకుంటారు? అందుకే వచ్చాం భూమి మీదకి. దీన్ని కాందేయంగా మార్చుకొని మోక్షం కోసం ఒక భగవంతుల జీవితానికి వచ్చాము. సో ఈ పాయింట్ అర్థం అవగానే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆలోచించి తక్కువ అడుగుతాం, కొనాలి పోయిన తర్వాత పూర్తిగా విశ్వానికి కొద్ది మనం చేయాల్సిన పని మనం చేసుకుని చేయవలసిన చేస్తే పొందవలసిన పొందుతాం అన్న సూత్రంలోకి మనం ఇమిడిపోవాల్సి వస్తుంది. ఫస్ట్ థాట్ పవర్ ఎక్స్పెరిమెంట్స్ మేము చాలా చేస్తాం ప్రూవ్ చేసుకోవడానికి. హాస్టల్ బస్సు 8 కిలోమీటర్లు వెళ్తుంది, ఎక్కి మేము అందరూ ఎక్కడెక్కడ కూర్చొని మెడిటేషన్ లో కూర్చొని కరెక్ట్గా కాందార హోటల్ దగ్గర బస్సు ఆగిపోతే కరెక్ట్ బస్సు అక్కడ ఆగిపోయింది. ఏదో జరిగింది, ఎవడో ఆపివాడు ఏదో జరిగేది. మొత్తానికి ఒక రూమ్ లో గుండు సూది అలాంటి తీసి రూమ్ అంతా డోర్లు వేసి ఉంటాయి, గాలి అసలు ఉండదు, మామూలు గాలి ఉంటుంది. మెడిటేషన్ చేసి అది రివాల్వ్ అవ్వాలని థాట్ పవర్ పెడితే అది గిర్రని తిరిగేది వెంటనే. ఇంకా మేము చెడిపోయడం ఉంటే తక్కువ, ఆ లెవెల్ చేసాం ఎక్స్పెరిమెంట్స్ అన్ని, నో డౌట్ అబౌట్ ఇట్. ఏదైనా కదిలించవచ్చు. ప్రతిసారిని మొట్టమొదటి ఆయన బివి రెడ్డి గారు కలిసినప్పుడు పవర్ ఎవరికైనా వస్తుంది అంటే మీరు చేయండి 40 days మీకు పవర్ వస్తుంది. షిరిడి సాయిబాబా భక్తులాడు, షిరిడి సాయిబాబా విభూతి మీరు విభూతి తీయచ్చు అని చెప్పాడు సార్. మీరు అంత ఈజీ అన్నాడు. అవునని చెప్పాడు. ఆయన 40 days చేశాడు. ఆయన ఇండస్ట్రియలిస్ట్, సినిమా థియేటర్ ఉన్నాయి ఆయనకి, జనం తీరుకుంటుంది అతనికి. ఆయన 40 days మెడిటేషన్ చేశాడు. చేస్తే 18, 19 రోజు చేతుల నుంచి ఆయన విభూతి వచ్చింది, సెంట్ వచ్చింది. అప్పుడు ఆయన ప్రతిసారి నమ్మాడు. నమ్మి వెంటనే కర్నూలు పిరమిడ్ కట్టాడు సార్కి. దాని వెనకాల అంత స్టోరీ ఉంది, పవర్ స్టోరీ. ఏదైతే మనం ఈ విభూతి రాలుతుంది, సెంట్లు ఇస్తారు అని మనం సాధువుల దూళ్ళ కోసం వెళ్తున్నామో ఆ సాధువుల దూళ్ళు అంతా మన దగ్గర ఉంది. పవర్ అది అంతే. గంటలు రోజు ధ్యానంలో కూర్చుంటే మనం పవర్ తెచ్చుకొని పవర్తో ఏదైతే మనకు అవసరమో అది తెచ్చుకోవాలి. మొదట్లో ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు, కానీ స్థాయి పెరిగిన తర్వాత ప్రతి ఒక్కటి లాక్కూడదు. సృష్టికి ఒక ధర్మం ఉంటుంది. మనం దేనికి డిజర్వ్డో అది యూనివర్స్ ఇచ్చిన దాన్ని తీసుకొని మహాప్రసాదం వెళ్ళిపోతే అది ఎప్పుడు సవ్యంగానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణానికి మనకు కొద్ది ఇబ్బంది అనిపించవచ్చు, కొద్ది రోజుల్లో మనకి దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో ఈ థర్డ్ కంప్లీషన్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ మనం సృష్టితో ఒకటయ్యి సృష్టి ఏది ఇస్తుందో అది తీసుకునే స్థితికి మనం ఆటోమేటిక్గా వెళ్తాం. సో ఇందాక ఆ పసిగట్టడం ఎక్యూట్ క్రానిక్ అని 2 టాబ్లెట్లు చెప్పాను. అకస్మాత్తుగా జరిగే సంఘటనలప్పుడు కూడా స్టేబుల్ గా ఉండగలిగే అంత పరిజ్ఞానము, ఆ స్టెబిలిటీ మనకు రావాలి. అప్పుడు ఈ ముక్కును దాటి ఇక్కడ కాన్స్టెంట్ గా ఎనర్జీస్ మెయింటైన్ చేస్తాం. సో ఈ కాన్స్టెంట్ గా ఇక్కడ ఎనర్జీస్ మెయింటైన్ చేయాలంటే ప్రధానంగా 5 తప్పులు చేస్తారు అందరూ. 5 మేజర్ మిస్టేక్స్, 5 టాబ్లెట్లో ఒకటి. అంటే 90 మార్కులు వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా పర్ఫెక్షన్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ తో మనం క్లోజ్ చేస్తాం. ఇంకా పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత కంప్లీషన్కి వెళ్ళాలి అంటే ఒక 5 తప్పులు సర్వసాధారణంగా చేస్తారు. ఈ 5 తప్పులు చేయకుండా ఉంటే అప్పుడు ఆ కంప్లీషన్ ని మనం ఎప్పుడు మెయింటైన్ చేయొచ్చు. లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంటాం అంతే. వెళ్ళినప్పుడల్లా క్లారిటీ వస్తుంది, దిగిపోగానే మళ్ళా జీవితం అర్థం కాదు. అందుకే ఓషో రజనీష్ లైఫ్ ఈ సర్టన్లీ అన్సర్టన్ అన్నాడు. ఆయన జ్ఞానం అక్కడ వరకు, ఎందుకు థర్డ్ యాక్సెప్ట్ చేయాలి. ఓషో ఈజ్ ఎ ఫెయిల్యూర్ దేర్. ఓషో గ్రేటే, కానీ థర్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయాడు. సర్టన్లీ అన్సర్టన్ అంటే ఖచ్చితం కాదు అని లైఫ్ ని డిజైన్ చేసి వదిలేసాడు. నో, ఇట్ ఈస్ రాంగ్. లైఫ్ ఈస్ కంప్లీట్. సో ఈ 5 మేజర్ మిస్టేక్స్ లో ఏ ఒక్కటి చేసినా అప్పుడు మనం 90 నుంచి 100కి వెళ్ళాం. ఈ 5 పెద్ద తప్పులు ఏంటి అంటే, మొట్టమొదటిది ఖాళీగా ఉండడం. ఖాళీగా ఉండడం అంటే ఏంటి? మనం ఎవరిని ఖాళీగా ఉన్నాం అంటాం? పెళ్ళైన కాలేజ్ పని చేయకపోతే, స్టూడెంట్ స్కూల్కి కాలేజీకి వెళ్ళకపోతే ఖాళీగా ఉన్నాను అంటాం. అంతేనా? వ్యాపారం చేయకపోయినా ఎవరైనా ఖాళీగా ఉంటే, పెద్దవాళ్ళు అయిపోయినా ఖాళీగా ఉన్నారు అంటాం. ఖాళీగా ఉండడం అంటే అది కాదు. ఓకే, అది ప్రాపంచికంలో ఖాళీగా ఉండడం అంటే అది మీనింగ్. ఆధ్యాత్మికంలో ఖాళీగా ఉండడం అంటే ఐడియల్నెస్ అంటే ఏంటంటే, భగవద్గీతలో చెప్పింది, రోజుకి నువ్వు 90 పనులు చేసినా ఏ పనుల దగ్గర అయితే నీకు ఆత్మజ్ఞానం తాలూకు అభివృద్ధి ఉందో దాన్ని చెయ్యాలి. అది చేయకపోతే నువ్వు ఖాళీగా ఉన్నట్టు లెక్క. రోజు మొత్తం మనం 3 పనులు చేస్తాం, కానీ ఒక పని దగ్గర
మనం నేర్చుకుంటాం. అది మనకు కొత్త అనమాట. అది ఒక కొత్త పాఠం కావచ్చు, పద్యం కావచ్చు, భాష కావచ్చు, కళ కావచ్చు, ఒక కన్స్ట్రక్షన్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా సరే. ఏదైతే రోజులో మనం కొత్త విషయం నేర్చుకునే దగ్గర మనం లాక్ అయ్యి సోల్ పూర్తిగా దానికి సరెండర్ అవుతుందో, దాన్ని కనుక నువ్వు చేయకపోతే ఆ రోజంతా నువ్వు ఖాళీగా ఉన్నట్లు లెక్క. నువ్వు ఎన్ని పనులు చేసినా నువ్వు ఖాళీగా ఉన్నట్టు సమానం. ఎందుకంటే ఆత్మ నిరంతరం నేర్చుకోవడం కోసం ఉంది. దాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడైతే నువ్వు మేతలేదో నువ్వేం చేయలేంటి లెక్క దానికి. నువ్వు ఇక్కడ చాలా నీట్ గా నువ్వు సంవత్సరాలు అలబెట్టేసి నువ్వు పైకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత సంవత్సరాలు చేసి అవడం అడగడ పైకి. నువ్వు వేసే గ్రహంలోనే నీకు 10 మార్కులే పడతాయి, నువ్వు సంవత్సరంలోనే నీకు 10 మార్కులే పడతాయి. నువ్వు నేర్చుకున్నావా లేదా, 10 మందికి నువ్వు ఆధ్యాత్మికంగా నేర్పావా లేదా, చైతన్యం అభివృద్ధి చెందిందో లేదా, అది చూస్తారు పైకి. అది లేని రోజుని నువ్వు ఖాళీగా ఉన్నట్లు లెక్క. భూమి మీదకి వెళ్ళి నువ్వు ఖాళీగా వచ్చావు అన్నమాట. సంసారం అనేది ప్లాట్ఫామ్ అంతే. మనకు ఒక పొజిషన్ ఇవ్వడానికి, ఎన్నో సంఘటనలు దూరడానికి, ఆ ఎమోషన్స్ కంట్రోల్ నేర్చుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ అది. ఆ ప్లాట్ఫామ్ పైకి పట్టుకెళ్ళాం. అది ఇక్కడ భూమికి సంబంధించింది. ఏం పైకి పట్టుకెళ్తామంటే చైతన్య విస్తృతిలో పట్టుకెళ్ళగలుగుతాం, నేర్చుకున్న పాఠాలు పట్టుకెళ్ళగలుగుతాం. సో అందువల్ల ఈ మొట్టమొదటి ఖాళీగా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి పెద్ద మిస్టేక్. ఒకసారి మనకి నాలెడ్జ్ వచ్చేసింది అనుకోని మనం ఏంటంటే నిరంతరం నేర్చుకుని ఎక్కడ ఏది నేర్చుకుంటే ఆత్మ అభివృద్ధి చెందుతుంది అది గుర్తుపట్టి అక్కడ ప్రతి రోజు తెల్లవారు లేసినంటే 1 గంట కూర్చోవాలి. అది చేయలేని రోజుని ఆ రోజు మనం ఖాళీగా ఉన్నట్టు లెక్క. ఇది 10%. తర్వాత రెండోది ఓవర్ ఇండల్జ్. ఇందాక దానికి ఆపోజిట్. ఈ పని ఆ పని ఈ పని ఈ పని ఒకదాని పనుల మీద పెట్టుకుని అందులో మునిగిపోయి వాడు అందులో కొట్టుకుపోతున్నాడు. ఒక దుకాణం పెట్టాడు, తెల్లారి 9 నుంచి సాయంత్రం 5 వరకు లేదా 7 వరకు ఒక పాన్ షాప్. ఎవడో వచ్చి అంటాడు, ఎలాగో షాప్ ఉంది కదా, నువ్వు అక్కడే ఉంటున్నావు, పాల ప్యాకెట్లు వేయచ్చు కదా, పాల ప్యాకెట్ వేసి డబ్బులు వస్తాయంటాడు. పాల ప్యాకెట్లు కానీ ఎన్ని గంటలకు వస్తుంది? తెల్లారి 4 గంటలు వేసి పాల ప్యాకెట్లు తీసుకోవాలా. ఇప్పుడు నిద్ర ఏమైంది? 4కి లేగాలి. ఇంకో ఎవడో వస్తాడు, రాత్రిపూట ఎస్టీడీ బూత్ పెట్టొచ్చు కదా, బోధంతా ఎస్టీడీ రాత్రి 11 దాకా మారుతారు. 11 దాకా ఎస్టీడీ బూత్ గురించి చూడాలి, షాప్ కట్టికుండా. ఇలా కొద్ది రోజులకి ఏమైపోతుందంటే తెల్లారి నుంచి రాత్రి దాకా షాపే. పిల్లలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు కొడుకుపోతారో. ఇంతకుముందు ఆ సంసారంతో ఉండి 4 ముద్దలు తినే టైం కూడా ఉండదు. ఎందుకు సంపాదిస్తారో అర్థం ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ ఓవర్ ఇండల్జ్. అంటే మనం మొదలెట్టిన దగ్గర కాకుండా అందులో మునిగిపోయి మనం ఇంకా తిరిగి వెనక్కి తెచ్చుకోలేని పొజిషన్లోకి వెళ్ళిపోతే దాన్ని మనం ఓవర్ ఇండల్జ్ అంటాం. దాన్ని బ్రేక్ చేయడానికి సింహం అనుభవం కింద వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి సింహం అనుభవం వచ్చింది? ఏ రకంగా సింహం ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు? లయన్, సింహం. ఓకే. సో జీవితంలో ఆ సింహం అనేది ఏదో అనుభవం వచ్చిందంటే దాన్ని ఆపడానికి అనమాట ఆ పరుగు. వర్క్ డెలిగేషన్ ఇంపార్టెంట్. ఒక కొత్త పని మనకు వచ్చేటప్పుడు పాత పని తీసుకోవడానికి రెడీగా వేరే ఉంటారు. వెంటనే మనం దీన్ని అడిగి చెప్పి మనం సగం టైం మిగిల్చి ఈ సగం టైంలో మనం కొత్త తీసుకోవాలి. సో ఈ రెండోది ఓవర్ ఇండల్జీకి సొల్యూషన్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనం ఎన్నెన్నో పనులు చేయొచ్చు, తప్పు కాదు. కానీ ఈ పాదాన్ని ఇంకొకటి అప్పచెప్పాలి. సగం అప్పచెప్పి మన దగ్గర డెసిషన్ మేకింగ్ ఉంచుకొని మళ్ళీ కొత్త దాంట్లోకి మనం వెళ్ళాలి. అలా మనం పైకి పెంచుకుంటూ వెళ్ళాలి. అది రెండో మిస్టేక్. ప్రతి పని మన మీద పెట్టించుకొని ఇప్పుడు ఒక కుర్చీలో కూర్చున్నాం, ఇంకో కుర్చీని ఆపరించడానికి అక్కడ చేయేసాం, ఇంకో కుర్చీ మీద కాలు వేసాం. ఎన్ని కుర్చీలు ఆపడతాను? ఎవరు కూర్చోని కూర్చొనేవాళ్ళు కదా. ఇది సీనియర్ మాస్టర్లు చేసే పని ఇదే పెద్ద మిస్టేక్ అన్నమాట. ఎన్నింటి మీద కూర్చొని పోతాం. ఒకసారి ఒకటి చేసిన తర్వాత అది ఖాళీ చేసి మనం నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. మొత్తానికి అవకాశం ఇవ్వాలి. ఈసారి హార్డ్ టర్న్ అది. ఇంకా అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. సో ఎప్పటికప్పుడు పైకి వెళ్ళిన కొద్దీ కింద కూర్చున్న దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా అక్కడ చెప్పేవాళ్ళు అక్కడ చెప్పాలి అంతే. ఆ ఖాళీ చేయడం కనుక ఎప్పుడైతే మనం చేయమో అప్పుడు ఆ రెండో మిస్టేక్ లో మనం ఉంటాం, వర్క్ డెలిగేషన్. తర్వాత మూడో మేజర్ మిస్టేక్ సిగరెట్. సిగరెట్ అంటే అందరూ సిగరెట్ అనుకుంటారు, సిగరెట్ కాదు. సిగరెట్ అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఈజీగా తీసుకోవడం. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనని ఏది ఈజీగా తీసుకోవాలి, ఏది స్ట్రాంగ్ గా తీసుకోవాలనే కనీస జ్ఞానం ఉండాలి ఇక్కడ. సిగరెట్ అనేది అంత చిన్న విషయం. రూపాయలు ఉంటే ఎవరు చూడకుండా ఓ బడ్డీ అంకల్కి కాల్ చేస్తే ఎవరికి తెలియదు. నోట్లో పెప్పర్మెంట్ వేసుకుంటే దాని గురించి ఎంత స్టోరీ ఉంటుంది. అమ్మో సిగరెట్ కాదు, సిగరెట్ ఏం లేదు సిగరెట్ ఏముంటుంది.
గన్ను గంజాయి తాగుతారు. అంటే ఏదైతే ఒక విషయం అనవసరమో దాని మీద మనం ఓవర్గా థింక్ చేసేసి బుర్రలో పెట్టుకొని దాన్ని క్యారీ చేసి ఆ రోజు మొత్తం మనం పాడు చేసుకుంటాం. ఇంట్లో ఉన్నాం, ఒక గంట ఎవడో ఒకడు వచ్చాడు, వచ్చి వాడు మనసు కష్టం పడలేదు మాట్లాడాడు మనకి, లేదా మనకు అదంటే ఇష్టం లేదు, ఆడు వచ్చిన తర్వాత ఆయన క్యారీ చేయలేము, మనం మనసు డిస్టర్బ్ అయిపోద్ది, ఆడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని ఇంకా అలా క్యారీ చేస్తాం. టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉండదు. మామూలుగా ఏం చేయాలి, ఆడు వెళ్ళిపోయిన తర్వాత సరే వెళ్ళిపోయాడు కదా ఇంకెందుకని క్యారీ చేయాలి. బోట్లో 2 స్టోరీలు ఉన్నాయి దాని గురించి. బోట్లో బుద్ధిస్ట్ మాంక్స్ గ్రూప్ వెళ్తారన్నమాట. ఆ బోట్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, బోట్ అక్కడ వదిలేసి. ఆ బోట్ దాటేటప్పుడు బోట్లోంచి బయటికి ఒక లేడీ ఆవిడకి దగ్గర వస్తూ ఉండదు. అప్పుడు ఆ గురువు గారేమో ఆవిడని ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళి దింపుతాడు. దింపిన తర్వాత అప్పుడు కొద్ది రూపాయలు శిష్యులు అడుగుతాడు, ఇంకా ఉండలేడు, మీరు అసలు ఆడవాళ్ళు పట్టుకోవాలి కదా, మీరు ఎలా పట్టుకోవాలని అడుగుతాడు. నేను ఆవిడ కొంట్లో పోలేదేమో. అప్పుడు ఆయన చెప్తాడు అన్నమాట, నేను ఆడవాడిని నేను అక్కడే వదిలిస్తాను, నువ్వు ఇంకా మోస్తున్నావు అని చెప్తాడు. వెరీ సింపుల్, నేను ఆవిడ అక్కడే వదిలిస్తాను, నువ్వు ఇంకప్పటికీ మోస్తున్నావు ఆవిడని బుర్రలో అని చెప్పాను. సో అందువల్ల ఇక్కడ ఏంటి, టేక్ ఇట్ ఈజీ పాలసీ అంటే జీవితంలో ఏది బుర్రలో క్యారీ చేయాలి, ఏది వెంటనే కట్ చేసి వదిలేయాలి. ఇంకా మీకు పచ్చిగా అర్థమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడే కడుక్కోవచ్చు. అలా కడుక్కోకుండా వస్తే ఏమవుద్ది, రోజంతా క్యారీ చేస్తాం. మీకు బుర్రకి అతకాలి, అందుకే చెప్తున్నాం. బాత్రూంలో లేదా కడుక్కొని వస్తాం లేదా, లేకపోతే క్యారీ అవుతున్నట్టు అలాగా ఆ వాసన మనకి పక్క వాళ్ళకి అందరికీ చెత్త. ఒక గంట ఒక విషయం జరిగిన తర్వాత, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడతాను, చెప్తాను, ఎవరో ఏదో అనొచ్చు నన్ను అడ్డగా గబుక్కుని, ఒక నిమిషం కష్టం అనిపిస్తుంది సహజంగా. ఇంకా దాటిన వెంటనే అయిపోయింది అంతే. ఎందుకు అన్నాడు అనే దానికి ఒక ఆలోచన ఉంటుంది, దానికి ఆన్సర్ ఏంటి అనుకోవాలి, నెక్స్ట్ టైం అది జరగకుండా ఆన్సర్ రెడీ చేసుకోవాలి. ఇంకా ఆన్సర్ బుర్రలో పెట్టుకుని ఆ క్షణం వదిలేసి మళ్ళీ ఫ్రెష్ మైండ్కి వెళ్ళిపోవాలి తర్వాత గంట. లేకపోతే ఏమవుద్దంటే, సీనియర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా రండి. ఉదయం నువ్వు లేసావు, తెల్లవారు ఒక గంట లేచిన వెంటనే ఏదో సంగీతం సాధన చేద్దాం అనుకున్నావు గంట, తర్వాత ఒక అరగంట మెడిటేషన్ చేద్దాం అనుకున్నావు, తర్వాత ఇంట్లో రోజువారీ పనులు చూడాలి, 10 గంటలకు నువ్వు ఎక్కడికో కౌన్సిలింగ్కో క్లాస్కి వెళ్ళాలి. ఇది నీ స్కెడ్యూల్. ఆ రోజు తెల్లారు లేచిన తర్వాత ఫస్ట్ సంగీతం బాగా అయింది, గంట ధ్యానం బాగా అయింది. ఈ గంటన్నర ఫ్యామిలీతో డ్రామాలోని ఏదో ఒకటి వాళ్ళు అన్నారనుకో, అది నువ్వు బుర్రలో వెంటనే నీకు క్యారీ చేస్తాం. బుర్రలో ముందు 2 గంటలతోని ఎవ్రీ 1 అవర్ మనకు ఒక 20% ఎంత ఎనర్జీ వచ్చింది, బాగానే. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం మనం లోపల క్యారీ చేస్తామో తక్కువ ఎనర్జీ డ్రా అవుతుంది. సో ఈ తక్కువ ఎనర్జీతోని తర్వాత సంఘటనలోకి వెళ్తాం, అది డిస్టర్బ్డ్గా అవుతుంది ఇంకో గంట. ఆ నెక్స్ట్ 1 అవర్ మనం ఒక గురువునో ఒక వ్యక్తిలో మనం కలవాలి. ఇంకా వాడు రాడు మన దగ్గరికి, ఎందుకంటే మనం క్యారీ చేయడంలోని ఆ ఎనర్జీ అనేది అలాగే డౌన్ఫాల్ అయ్యి తర్వాత వ్యక్తిని లేదా ఒక గురువుని కలిసి ఎనర్జీ మనం రీచ్ అవ్వం. చాలా మంది ఈ ప్రాబ్లం ఎక్కడ మేము సాల్వ్ చేస్తామంటే, మాకు సమస్యలు సాల్వ్ అయ్యేటట్టుగా అది డబ్బులు బిజినెస్లు దగ్గర దాకా వస్తున్నాయి పోతున్నాయి అంటారు. ఇది ఈ సెంటెన్స్ వాడి దగ్గర విన్నాము అంటే అయిపోయా, వాడు ఇప్పుడు చెప్తున్న మిస్టేక్ అర్థం. సిగరెట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, సిగరెట్ తాగినట్టు సిగరెట్తో దొరికినట్టు, ఆడవాళ్ళకి సిగరెట్ తాగుతుంటే చూసినట్టు కళ వస్తుంది. అసలు అలా కలవడకం వస్తుందా, ఆ సిగరెట్ తాగాలనుకోరు. ఆ డ్రీమ్ ఎందుకు వస్తుంది అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ మిస్టేక్ అనమాట. వాళ్ళ లైఫ్ లో ఏ విషయాన్ని సులువుగా తీసుకోవాలి, ఏ గంటకు ఆ గంట, ఏ నిమిషానికి ఆ నిమిషం దాన్ని అర్థం చేసుకొని అక్కడే వదిలేయాలి అన్న లెసన్ వాళ్ళు ఫెయిల్ అవుతారు. దీనివల్ల ఏమన్నా ఆ అశుద్ధంగా క్యారీ అయ్యి ఆ తర్వాత గంటలో ఏదైతే వాడికి ఒక మంచి అవకాశం, మేబీ వాడు ఒక 20 రోజులు సాధన చేశాడు, ఆ మన్నాడు వాడికి ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి, ఒక డీల్ వచ్చి ఆ దగ్గర దాకా వస్తుంది. ఈ టేక్ ఇట్ ఈజీ పాలసీ వల్ల నోటితో దొరకకపోతే ఒక మాట అనేసో ఒక ఫీల్ అయిపోయో తత్వం ఉండదు, చేయగానే టక్కన ఎనర్జీ ఫాలో అయిపోతుంది. నీకు నువ్వు అనుకున్న సొల్యూషన్ నీకు ఒక 80-100 ఎనర్జీ ఉంటే నీకు అది సాల్వ్ అవుద్ది. నువ్వు దీనివల్ల ఏమవుతుందంటే 60తో వెళ్తావు, ఆ ప్రాబ్లమ్ మళ్ళీ సైడ్ అయిపోతుంది, ఆ డీల్ కొట్టిపోతుంది. దగ్గర దాకా వస్తుంటాయి కానీ పోతుంటాయి, దగ్గర దాకా పోతుంటాయి. పెళ్లి సంబంధాలైనా లేకపోతే అది ఏదైనా కావచ్చు ప్రాపంచికంగా, ఆ దగ్గర దాకా వచ్చి పోతుందంటే దాని అర్థం ఏంటంటే
నువ్వు 90-95 రీచ్ అవుతున్నావు. ఆ నోటి ఉత్తర వల్ల, ఆ క్యారీ చేయలేక, ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల మనం ఫెయిల్ అయిపోతాం అన్నమాట. సో ఈ మిస్టేక్ ని మనం జీవితంలో కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే థర్డ్ డే కంప్లీట్ అవ్వదు, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహాభారతం ఏంటి అంటే శబరి, అలాగే భక్త రామదాస్. ఇవన్నీ వేరు వేరు సందర్భాల్లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. నాకు చెప్తే కూడా గూస్ బంప్స్ వస్తాయి. భక్త రామదాస్ ఏం చేశాడు? జైల్లో ఉండి అలా రాముని స్థుతిస్తున్నాడు. రాముని తిట్టివాడు, తిట్టిన శ్లోకాలు కూడా ఉంటాయి రాముడి. ఏ రాను వచ్చిన రిపేర్ చేసి రాముని తిట్టి కూడా ఉంటాయి, మా అమ్మ తెలుసు ఆ శ్లోకాలు. కసి, కోపం అన్ని ఇంకొస్తాయి లోపల. అలా ప్రతి రోజు ఆ భక్త రామదాస్ చేసిందంటే డైలీ పర్ఫెక్షన్. ఆయన చేసింది ఇంకేం లేదు. శబరి డైలీ పర్ఫెక్షన్, ప్రతి రోజు ప్రయత్నిస్తారు. మీరు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీద మీరు వర్క్ చేయండి. రోజు నుంచి రాత్రి వరకు మీరు ఎంతవరకు మీరు న్యూట్రల్ గమనిస్తే ప్రతిరోజు మీరు ఫెయిల్ అయిపోతారు. రాత్రి అయ్యేటప్పటికి వేరు వేరు సందర్భాల్లో నేను ఇక్కడ మిస్టేక్ చేస్తాను. అరే ఈ రోజు పోయింది ఒక గంట నుంచి పోయింది. ఒక్కొక్క గంట 10 వేసుకుంటే రాత్రి అయ్యేటప్పటికి 90-100 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నీకు ఒక మంచి అనుభవంతో ఇంకొక రోజు స్టార్ట్ చేస్తావు. ఎప్పుడైతే ముందు రోజు నువ్వు ఒక 2 చోట్ల నువ్వు ఫెయిల్ అవుతావో, నేను మా ఫ్రెండ్కి, మా అసిస్టెంట్కి మంచూరియా పట్టరా అని చెప్పాను. అని చెప్పాను క్లియర్, గార్లిక్ లేకుండా తేరా అని. నాకంటే టేస్ట్ ఉండలే, నేను తినేసాను ఇందాక వచ్చే ముందు చిన్న గార్లిక్ తో. దొరకవు అక్కడ, ఫారిన్ లో దొరకవు కదా. ఇంకెవరో వచ్చి పాయింట్ అవుట్ చేయగానే తీసి పక్కన పెట్టేశాను, ఇంకా నాది కాదని. ఎప్పుడైతే ఆ గార్లిక్ తో తిన్నాను, ఇమ్మీడియట్ గా నా థాట్స్ మారిపోయాయి. మళ్ళీ వెళ్ళి హాఫ్ అన్ అవర్ దాన్ని నేను క్లీన్ చేసుకోవడానికి నా బాధని పడాల్సి వచ్చింది. ఫెయిల్యూర్ 20 minutes. ఇప్పుడు జరిగింది మీ దగ్గర రావడానికి ముందు. ప్రతి రోజు మీరు ప్రతి నిమిషం మీరు గమనిస్తే మన తిండి, మన ఆలోచన, మన మాట, మన రోజువారీ జీవితంలో ఏ మిస్టేక్ దొరకకుండా చాలా నిక్కచ్చిగా ఉండడానికి మనం నిరంతరం ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ డైలీ పర్ఫెక్షనే శబరి. ఎప్పుడైతే శబరి అది రీచ్ అయిందో ఆ పర్ఫెక్షన్, అప్పుడు రాముడు వచ్చి దాని దగ్గర పళ్ళు తిని దానికి మోక్షం ఇస్తాడు. అలాగే అహల్య కాలు తనడం, రాయి, డైలీ పర్ఫెక్షన్ అది. అది ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి 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 ఏ రోజు పర్ఫెక్షన్ వచ్చిందో ఆ రోజు దానికి మోక్షం వచ్చింది. భక్త రామదాస్ జైల్లో డైలీ పర్ఫెక్షన్. అరబిందో బాంబు కేసులో దొరికి జైల్లో ఉంటాడు. జైల్లో ఆయన జాతక తెలిసిన ఒక పుస్తకం రాశాడు. అక్కడ ఆయన పర్ఫెక్షన్ రీచ్ అయ్యాక అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ కనబడి ఆయనకు మోక్షం వచ్చింది జైల్లోకి. ఎవరైనా కొన్ని సంవత్సరాల పాటు కృషి చేసి చివరికి ఆయనకు మోక్షం వచ్చిందంటే అక్కడ ఇప్పుడు చెప్పిన టేక్ ఇట్ ఈజీ పాలసీ లెసన్ ఖచ్చితంగా ఉంటుంది. డైలీ పర్ఫెక్షన్. మీరు ఏదైనా ఒక పెద్ద సమస్య లైఫ్ లో మీరు క్యారీ చేస్తూ ఉంటే, అది ఒక ఇల్లు అయినా, ఒక ల్యాండ్ అయినా, ఒక పెళ్ళి అయినా, దాని వెనకాల డైలీ పర్ఫెక్షన్ ఉంటుంది. మీరు ఏ రోజైతే ఆ డైలీ పర్ఫెక్షన్, అవర్లీ పర్ఫెక్షన్ మీరు కరెక్ట్ గా రీచ్ అవుతారో ఆ రోజు మీకు ఆ ప్రాబ్లం టక్కన సాల్వ్ అయిపోతారు. మీకు ఉన్నది కదా. సో థర్డ్ డే కంప్లీషన్ లో ఈ డైలీ పర్ఫెక్షన్ అంటే సిగరెట్, టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఏ గంటకు ఆ గంట, ఏ రోజుకి ఆ రోజు మనకు సంబంధించిన విషయాల్ని ఆలోచన రూపంలోని, ఎమోషన్ రూపంలోని, వాక్ రూపంలోని తీసి పక్కన పెట్టాలి. మళ్ళీ ఫ్రెష్ గా న్యూట్రల్ గా మళ్ళా ప్రతి క్షణం స్టార్ట్ చేయాలి అనేది ఉండాలి. డిస్టర్బ్ అవ్వచ్చు, కానీ డిస్టర్బ్ అయిపోయిన వెంటనే ఇలా అనుకుంటే మళ్ళీ జీరో అయిపోయి మనం నవ్వుతూ మనం స్టార్ట్ చేసేయాలంటే ఆటోమేటిక్ వచ్చేది. అది చూడడానికి యాక్షన్ లా కనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఆత్మజ్ఞానం వస్తే వస్తుంది. ఎప్పుడైతే మీకు అది రాలేదో అప్పుడేమవుతుంది? ఈ సమాజంలోని, ఈ కుళ్ళులోని పిన్నులు గుచ్చేవాడే కానీ నీకు ఎవరైనా టోపీ పెట్టేవాడు ఉంటాడా? నీకు కిరీటం పెట్టేవాడు ఉన్నాడు? అక్కడ 1,00,000 మందిలో కిరీటం పెట్టేవాడు ఒకడే ఉంటాడు, పిన్నులు గుచ్చేవాడు 100 మంది. అలా ఎప్పటికప్పుడు నువ్వు అలా డౌన్ అయిపోతా ఉంటే ఏ రోజుకి నువ్వు ఇక్కడ ఆనందంగా ఉండలేవు. కాబట్టి టేక్ ఇట్ ఈజీ పాలసీ రావాలి మనం ఖచ్చితంగా. అప్పుడే ఎనర్జీస్ మనం కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయగలుగుతాం. ఫోర్త్ది ఆల్కహాలిక్, 4వ మిస్టేక్. ఆల్కహాల్ అంటే ఏంటంటే అడిక్షన్ మెంటాలిటీ. ఇది లేకపోతే నేను ఆనందంగా లేను అన్నటువంటి తత్వం ఆల్కహాలిజం అంటే. సో ఆల్కహాలిజం అంటే ఏ రకంగా అంటే, ఆల్కహాల్ ఎలా ఉంటాడు? ఆల్కహాల్ లేకపోతే ఉండలేడు, అంతే కదా. తెల్లారు వేస్తే అది దాకా పడుతూ ఉండాలి బ్లడ్ లో. సో లైఫ్ లో మనం చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు ఇంకా చేయకపోతే నేను ఉండలేను అన్నటువంటి కొన్ని మనం తెస్తాం మనతో పాటు. వాటి నుంచి మనం బయటపడాలి ఇదే రోజు. అప్పుడు ఆల్కహాల్ నేచర్ నుంచి బయటపడినట్లు లెక్క. అది లేకపోతే ఏమవుతుందంటే ఇంకా అది వచ్చినప్పుడు
ఇంకా అది ఉంటే, అది లేకపోతే ఇంకేది వచ్చినా మనకు ఆనందం కనిపించదు. ఏది ఇచ్చినా ఆనందం కనిపించదు, ఎందుకంటే మనకు అది ఇష్టం బాగా. ఈ ఆల్కహాలిక్ నేచర్ అంటే ఎలాంటివి? ప్రేమిస్తారు, ప్రేమికులుగా ఉంటారు, అది ప్రేమ తప్ప ఇంకేదో టేస్ట్ అనిపించదు. అదొక ఆల్కహాలిక్ నేచర్. మైండ్ లో డబ్బుల మీద సంపాదన, చీరల మీద మోజు, పేరు ప్రతిష్టల మీద మోజు, ఒక పొజిషన్ మీద మోజు, ఇవన్నీ ఆల్కహాలిక్ నేచర్స్. నువ్వు ఒక భగవంతుడిగా జీవించాలంటే నీకు ఆల్కహాల్ పనికిరాదు. ఆల్కహాల్ తాగుతాడు బయటికి ఫిజికల్ గా, కానీ మన బుర్రలో ఆల్కహాల్ తాగుతూ ఉంటాం. ఏదో ఒక విషయం మీద మనకు మోజు ఉండి ఇంకా అది లేకపోతే ఉండలేము మనం. అది ఉంటేనే మనకి హ్యాపీనెస్. నో, అలా లేదు. ఈ భూమి మీద తెల్లవారు లేస్తే రాత్రిలోపు మనం ఒక ప్రకృతిలో గడ్డి మీద చెప్పులతో నడిచేటప్పుడు వచ్చే ఆనందం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి హ్యాపీనెస్. అన్నిటినీ ఈక్వల్ గా తీసుకోవాలి. ఎప్పుడైతే ఒక విషయం పెట్టుకొని ఇది ఉంటేనే నాకు ఆనందం అయిపోతుంది అనుకున్నామో అక్కడ మనం ఆల్కహాల్ అనే ఒక నిరోధంలో ఉన్నట్లు లెక్క. అది 90 నుంచి 100 వరకు అన్నది. మీరు చేసిన సాధనతో మీరు పర్ఫెక్ట్ గా ఉండొచ్చు, కానీ కంప్లీషన్ ఎప్పటికి రీచ్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి ఈక్వల్ హ్యాపీనెస్ అనేది మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా జీవిస్తూ, ఒకవేళ నీకు చిన్నప్పటి నుంచి ఒక పర్టికులర్ విషయం ఉంటే హ్యాపీనెస్ అని అనుకుంటే అది ఉంచాలి, అది వచ్చినప్పుడు అనుభవించాలి అంతే. ప్రకృతి ఇస్తే తీసుకోవాలి, దాని వెనక పరిగెత్తకూడదు, ఎంపర్ ఆడకూడదు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు నాకు అది కావాలి అని. అప్పుడు ఆల్కహాల్ నుంచి మనం బయటపడినట్టు. ఈ ఆల్కహాలిక్ నేచర్ ఉన్న వాళ్ళకి కళల్లోని, నిత్య జీవితంలోని, అనుభవాల్లోని ఆల్కహాల్ తో ఆటోమేటిక్ గా వస్తారు. భర్త ఆల్కహాల్ తాగుతూ నీకు తెల్లారేసి నీకు వాయిన్స్ ఉండొచ్చు. సో అది ఆల్కహాల్. సో ఖాళీగా ఉండడం, అతిగా మునిగిపోవడము, సిగరెట్, ఆల్కహాల్. 5వది ఏంటంటే రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యం. ఈ సంబంధ బాంధవ్యం అతి కష్టమైంది. మిగతా 4 గడ్డెక్కేయచ్చు, ఈ భూమి మీద జీవించే వాళ్ళు ఈ 5వ దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఇదేంటంటే ఈ భూమి మీద మనం సంసారం అనే నాటకం కనిపెట్టిన తర్వాత కొన్ని కాంబినేషన్లు కనిపెట్టాం మనం, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మనం క్రాస్ చేసి వెళ్ళాం. ఎందుకంటే అందరికి చెప్పేసాం నాటకం అది. నాటకం ఏడు దొంగ, ఏడు పోలీస్ అని చెప్పేసిన తర్వాత నువ్వు దాని వల్ల ఇంకో రకంగా మారడం కావద్దు కదా. ఈ నాటకంలో కాంబినేషన్ ఏంటి అంటే భర్త భార్య, పెద్ద కాంబినేషన్. అది చాలా కష్టమైంది అది. ఓకే, తర్వాత ఒక బెడ్ మీద ఉన్న పేషెంట్, దానికి సేవ చేసేవాళ్ళు, అప్పాజీ గారు, విశ్రామ్ లాగా కర్మంది కనబడుతుంది కదా. అదొకటి. తల్లి పిల్ల, అప్పుడే పుట్టిన బేబీ, 1 సంవత్సరం బేబీ ఉన్నప్పుడు బేబీ కనబడితే అమ్మాయి అంటాం, అమ్మాయి అంటే నీ బేబీ కనబడతాం. భర్త కనబడితే మీ ఆయనది, ఆయన కనబడితే మీ ఆవిడేది. గురువు శిష్యుడు. ఒక గురువు ఉంటే అంటే శిష్యుని చూస్తాం ఉన్నాడు లేదా, శిష్యుడు గురువు. అలాగే ఆఫీసర్లో బాసు, అసిస్టెంట్. ఇవి రిలేషన్షిప్ కాంబినేషన్స్. ఇది భూమి మీద ఈ కాంబినేషన్లకి మనం వ్యతిరేకం కాదు, కానీ 5% లేదా 3% సందర్భాల్లో 2 ఆత్మలు వేరు కదా. ఇద్దరు వ్యక్తులు ఒక యూనిట్ లా చేయాలి, కరెక్టే. గురువు శిష్యులు ఉండాలి, ఆఫీసర్ బాస్ ఉండాలి, బెడ్ పేషెంట్ 24 గంటలు చూసుకోవాలి, అన్ని కరెక్టే. కానీ 2 ఆత్మలు వేరు కదా, ఒక ఆత్మ కాదు కదా 2. ఎప్పుడు 2 వేరు వేరు ఆత్మలు ఉండడం వల్ల కనీసం ఒక 5% దగ్గర నీకు వేరే లెసన్స్ ఉంటాయి, నీ ప్రత్యేకత ఉంటాయి, నీ యూనిక్నెస్ నీకు ఉంటుంది. ఈ 5% దగ్గర కనుక నువ్వు క్లెయిమ్ చేసుకోకుండా ఇంక 24 గంటలు నీకు అదే ప్రపంచం అనుకుని ఎప్పుడైతే నువ్వు అక్కడ భయపడో, బాధపడో, దాన్ని క్రాస్ చేయలేక మనం లాక్ అయిపోయి ఉండిపోతామో, ఆ 5%లోని ఆ 100 మనం మిస్ అవుతాం. చాలా ట్రిక్కీ పాయింట్ ఇది. ఈ 5% నిన్ను పక్కకు తీసుకెళ్ళాలని నీకు రీప్లేస్మెంట్ వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు తెగించేది వాడాలి. నువ్వు అది వాడడం అనేసి అమ్మో వెళ్ళిపోతే ఏమైనా అవుతామని భయపడిపోయినా, ఎవరేమంటావు అనుకున్నా, నీకు నచ్చకపోయినా, ఆ తప్పు కాదని నువ్వు ఏదో పెద్ద భద్రతలాగా నువ్వు ఫీలింగ్ ఇచ్చినా, నువ్వు 3rd నుంచి ఆ 5% అక్కడ అవుతావు అంతే. కంప్లీషన్ ఎప్పటికీ రీచ్ అవ్వలేవు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ ఒక యూనిక్, దానికి ప్రత్యేకించి కొన్ని లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ ఎక్కడైనా దొరకచ్చు. ఆ 5 రోజులు 100కి 5% నువ్వు ఆ సంబంధం నుంచి పక్క జరగాలి. మీరు అనొచ్చు, మీరు ఎలా చెప్తారండి, అలా పక్కన జరిగిపోతారు. ఒక తల్లి పిల్ల ఉంది, బేబీని ఆవిడ చూసుకుంటుంది, పసికందే. సడన్ గా మీ ఆయన దగ్గర యాక్సిడెంట్ ఏంటంటే ఉండిపోతావు ఇంట్లో, నువ్వు హాస్పిటల్ అంటే అప్పు చెప్తాడు లేదా బేబీని పక్కన వెళ్ళి పరిగెడతాడు. అదే అప్పుడు మొగుడు ఇంపార్టెంట్.
ఏమైందో అక్కడ బేబీ ఏముందో చూస్తాం 2 నిమిషం గంట వచ్చేస్తాం కదా. కానీ అంతవరకు అయితే మనం గట్టి పట్టుకుంటాం మామూలుగా అయితే వదిలి వెళ్ళాం. కానీ ఎప్పుడైనా భర్తకి ఏదైనా అక్కడ వెళ్తాం. ఇప్పుడు ఇందాక చెప్పిన అన్ని స్టోరీ అంతే. ఆఫీసులో బాసు మామూలుగా వెళ్ళకపోతే చండాడు ఏ రోజు ఉద్యోగం చేస్తామో భయంతో ఉంటున్నాడు. కానీ వాడికి ఆ రోజున ఒక అనుభవం వచ్చింది అనుకో, ఈ రోజు నువ్వు వెళ్ళక్కర్లేదు అనుభవం వస్తే అనుభవాన్ని బేసేసుకొని ఉండిపోవాలి. ఆ రోజు ఉండిపోయినా తీరా అక్కడ ఏంటి ఆఫీసర్ రాకపోవచ్చు, లేకపోతే ఆడు చచ్చిపోవచ్చు. నువ్వు కసిగా కోపంగా ఆడి కోసం వెళ్ళిపోతే నీ అనుభవాన్ని దాటి వెళ్ళిపోయినట్టు లెక్క. నేను అట్లాంటి ఉన్నప్పుడు శీతల్ మేడం ఉన్న కారు ఉంది, మంచి థర్డ్ మాస్టర్ కూడా. ఆవిడ ఆ రోజు కారు తీసుకొని బయట బయలుదేరింది. బయలుదేరి ఆవిడకి ఎందుకో ఇంకెళ్ళా అనిపించలేదు. నేను ఇంకెళ్ళా ఈ రోజు అని చూపిస్తే అరే నీటి కారులో కూర్చొని నాకు ఎలా అనిపించట్లేదు అనుకొని ఇంట్లోకి వచ్చింది. అది ఆయన ఎలా వెళ్ళిపోతే ఆఫీస్ మాట వెళ్ళాడు బాబు అని చెప్పి ఆయన కొద్దిగా నిమిషం కోపడి సరే నీకు వెళ్ళిపోతే ఉండిపోయాలని చెప్పి ఆయన ఉండిపోయాడు వెళ్ళడం మానేసి. ఏం జరిగింది తెలుసా, ఆ రోజు కరెక్ట్ 4 గంటలకి స్టార్ట్ అయ్యాయి ఫోన్స్ వాళ్ళకి. ఐస్ కురిసి రోడ్లన్నీ ఐస్తో బ్లాక్ అయిపోయి, అట్లాంటిలో ఐస్ వస్తే ఐస్ మీద ఉప్పు జల్లి ఉప్పుతో ట్రీట్ చేస్తారు ఎక్కడ ఐస్. ఆ మెకానిజం లేదు వాళ్ళకి, ఎందుకంటే అట్లాంటి ఎప్పుడు ఐస్ పడదు. నార్త్ లో ఐస్ ఎక్కువ పడుతుంది వాళ్ళకి. ఎక్కడ పక్కన అంటే పెద్ద కోలగూళ్ళగా గుడారం ఉండి అందులో ఐస్ ఉప్పు ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఉప్పు పట్టుకెళ్ళి ఉప్పు వేసేస్తే ఐస్ కరిగిపోతే బుల్డోజర్తో తోసేసి రోడ్డు క్లీన్ చేస్తారు. ఐస్ రెగ్యులర్ గా పడే చోట మెకానిజం ఉంటుంది. వాళ్ళకి అట్లాంటివి లేదు అది మెకానిజం, ఎందుకంటే ఐస్ ఎప్పుడు పడదు. అప్పుడు గడిచిన 10-15 సంవత్సరాలు ఎప్పుడు ఐస్ పడలేదు దానికి. అందుకని గవర్నమెంట్ దగ్గర లేకపోవడం మొత్తం రోడ్లు ఐస్ నిండిపోయి, ఎక్కడ కార్లు అక్కడ బ్యాటరీ కార్లు ఉండిపోయి బ్యాటరీలు అయిపోయి రోడ్ల మీద మొత్తం 6 డేస్ 8 డేస్ 12 గంటలు ఉండి తెల్లారి 3 గంటలకి 4 గంటలకి ఇళ్ళకి వచ్చారు అందరం. ఈ దగ్గర హ్యాపీ ఇంట్లో ఉంది. సి ద థింగ్ 365 రోజులు నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఒక్కరోజు ఆ మంచి వస్తుందనే విషయం ఆవిడ కనిపెట్టి ఇంట్లో ఉండిపోయిందంటే ఆ థాట్కి ఎంత ఇంపార్టెన్స్ ఆలోచించండి. ఇది యూనిక్నెస్ అంటే. ఆఫీస్లో బాస్ ఏమని అంటాడు, నేను వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది అనుకో, నీకు లోపల తరడే నీకు ఒప్పుకోకపోయినా నువ్వు బలవంతం వెళ్ళావు అనుకో, అప్పుడు నువ్వు అందరితో పాటు ఆ రోడ్ల మీద ఐస్లో చిక్కుని ఉంటావు, చచ్చిపోతావేమో. సో ఒకసారి మనం పవర్ తెచ్చుకున్న తర్వాత ఎలాంటి సంబంధ బాంధవ్యాలు మనం ఫిక్స్ అయ్యి ఉన్నప్పటికీ కూడా మొత్తానికి మనం వదిలేసిపోవట్లేదు కదా. మొత్తానికి మనం వదిలేట్లేదు, సంసారంతోనే ఉంటాము, ఆ కుటుంబంలో చూసుకున్నతో ఉంటాము. బట్ మనకు లెసన్ మనకు వచ్చినప్పుడు అది మనది ఒక్కడే కాదు. ఒక మాస్టర్ గారు నీకు ఎక్కడైనా బాధ్యత ఉంటే నువ్వు ఆ ఒక రోజు ఒక గంట పక్క వెళ్ళడం వల్ల ఇంకొకటి జీవితం నిలబడుతుంది. వేరేవాడి జీవితం నిలబడే చోట నువ్వు ఎగ్గొడేసి దాన్ని తీసుకొచ్చి నువ్వు ఎవరికి ఇచ్చి నువ్వు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వగలవు? ఇంపాసిబుల్ అది. ఒక సంవత్సరంలో ఒక 10 రోజులు, ఒక నెలలో ఒక 3 రోజులు, ఒక రోజులో ఒక గంట అలా పక్కకి వెళ్ళాల్సి వస్తుంది మనం వ్యక్తిగా. ఆ గంట కూడా ఏం కాదు మనం చేసేయాలంటే కాదు, అది కాదు లైఫ్. సో ఇది లాస్ట్ది, సంబంధ బాంధవ్యాల్లో లాక్ అయిపోవడం అంటే. భర్త లెసన్స్ వేరే, భార్య లెసన్స్ వేరే, గురువు లెసన్లు వేరే, శిష్యుల లెసన్లు వేరే, ఆఫీసర్ లెసన్లు వేరు, అసిస్టెంట్ లెసన్లు వేరు. ఎప్పటికప్పుడు మనకు ఒక అసిస్టెంట్ వచ్చాడు, ఒక గంట పక్క వెళ్ళొచ్చు, అలా వెళ్ళడం వల్ల 10 మందికి మేలు కలుగుతుంది అనుకుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆడేమనుకున్నా కానీ ఆ నిమిషం అనుకుంటారు, వాళ్ళు అలవాటు పడతారు, కొద్దిగా దానికి అలవాటు పడతారు. ఎవరి కోసం అలవాటు పడతారు? మనం ఏం తప్పేం చేయట్లేదు కదా, మంచిగా వెళ్తున్నాం. మనం నేర్చుకోవడానికి ఇంకొక నేర్పడానికి వెళ్తున్నాం. ఇలా ధ్యానం పరిభాషలో మాట్లాడితే, ప్రాపంచిక పరిభాషలో మాట్లాడినా ఉద్యోగం వచ్చి వ్యాపారం వచ్చు, కొంతమందికి జాబ్ పనికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ లాస్ట్ 5th పాయింట్ లో ఆ సంబంధ బాంధవ్యాన్ని ఒక 5% క్రాస్ ఏదవుతుందో అది మనం క్రాస్ చేసినప్పుడు ఆ కంప్లీషన్ ని, యూనిక్నెస్ ని మనం పూర్తి చేస్తాం. సో ఈ 5 మేజర్ మిస్టేక్స్ థర్డ్ పర్ఫెక్షన్ నుంచి కంప్లీషన్ తీసుకెళ్తాయి. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ వన్నెస్ ఎక్స్పీరియన్స్ రావడము, కంప్లీషన్ రావడం అనేది వేరు వేరు సందర్భాల్లో జరుగుతుంది. నాకు ఇంచుమించు ఒక 6 సార్లు 7 సార్లు జరిగింది. ఒకసారి ఫస్ట్ సారి జరిగినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, రెండోసారి మళ్ళీ 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తుంది, అది ఇంకొక స్థాయికి తీసుకెళ్తుంది. ఇలా ఎప్పటికప్పుడు ఈ వన్నెస్ ని మనం మళ్ళా పొందుతాం. అప్పుడే ఆ కంప్లీషన్ అలా ఉంటాం స్టేబుల్ గా. ఎందుకంటే మన స్థాయి పెరిగే కొద్దీ
మళ్ళీ ఇంకొకసారి ఆ కంప్లీషన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ మధ్య టైంలో ఇప్పుడు చెప్పిన 5 తప్పులకి సరిపడగా ఏదో ఒక కుటుంబ సమస్యను మనం క్యారీ చేస్తాం. మనకి ఎందుకు ఇది అంతకి తేలట్లేదు, ఎందుకు ఈ చిత్రం అనిపించాల్సి వస్తుంది, ఎందుకు ఈ బాధ ఉంది అంటే కారణం ఏంటంటే నువ్వు మళ్ళీ ఇంకొక 1S ఎక్స్పీరియన్స్ పొందాలన్నమాట. ఆ 1S పొందేలోపు ఇప్పుడు చెప్పిన 5 మిస్టేక్లు ఏదో ఒక మిస్టేక్ నువ్వు చేస్తావు, ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ 1S ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ ప్రాబ్లం కంప్లీట్ గా మళ్ళీ సాల్వ్ అవుతుంది. థర్డ్ యాక్టివిటీ, థర్డ్ డే నుంచి సొల్యూషన్ కనిపిస్తుంది. ఇలా అంచెలంచెలుగా మనం ఆ కంప్లీషన్ ని పరిపూర్ణంగా పొందుతాం. సో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గా, ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు, మీ పిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలకి పుడతానే వాళ్ళకి థర్డ్ డే ఉంటుంది, మూడో నేత్రం. జీవితంలో బతికే విధానం ఏంటంటే ఫస్ట్ థర్డ్ డేని యాక్టివేట్ చేసుకోవాలి. ప్రాపంచిక జీవితంలో డబ్బులు సంపాదించడం, డబ్బులతో అన్ని వస్తాయని ఎలాగైతే చెప్తున్నారో, అది ప్రాపంచికంలో జీవితాన్ని ఒక పాయింట్ పక్క చూస్తే వాళ్ళకి ఆన్సర్. ఆధ్యాత్మికలో ఏంటంటే థర్డ్ డేని అచీవ్ చేయాలి. థర్డ్ డే అచీవ్ చేస్తే లైఫ్ వేరు, థర్డ్ డే అచీవ్ చేయకపోతే లైఫ్ ఒకలాగా వెళ్తుంది. సో పిల్లలకి మనం ఏంటి నేర్పాలంటే ఆత్మవిద్య నేర్పి థర్డ్ డే వచ్చేటట్టు చేస్తే జీవితం అంతా హ్యాపీ అయిపోతుంది. ఎలా అయితే ఒక ఇంజనీరింగ్ డాక్టర్ అయిపోతే దాంతో డబ్బులు వచ్చి జీవితం సెటిల్ అయిపోతుందని మనం ప్రాపంచికంగా అనుకుంటున్నాము, ఆధ్యాత్మికంలో వాడికి మూడో నేత్రం వచ్చేంత వరకు మనం 10 అన్నా 4 పీకన్నా వాడికి చేయించి వాడికి థర్డ్ డే తెప్పిస్తే లైఫ్ అంతా ఇంక వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఎలాంటి కష్టాలున్నా దాన్ని దాటుకుని వాడు వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఆనందంగా ఉండడం ఆటోమేటిక్గా అడిగి వస్తుంది. అలాగే సమస్యలు రావని కాదు. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఏమంటే నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఒక కొండ తొలగినట్టుగా ఉండే ఆ స్టెబిలిటీ ఆటోమేటిక్గా ఉంటుంది అక్కడ. సో అందువల్ల థర్డ్ డే అనేది ఉంది, అతీంద్రియం అనేది ఉంది, దాన్ని ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అందులో స్థాయిలు ఉన్నాయి, ఓపెనింగ్, పర్ఫెక్షన్, కంప్లీషన్. అకస్మాత్తుగా ఉన్న సంఘటనలు కూడా ఒక భగవంతుడి నుండి అకస్మాత్ సంఘటన ఎలా డీల్ చేస్తారో అలా చేయడం కూడా మనం నేర్చుకోవాలి లైఫ్ లో. అప్పుడే మనం దీన్ని స్టేబుల్ గా ఉంచుకోగలం. ఇందాక చెప్పిన 5 మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవాలి. సాధన చేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఎప్పుడైతే మనకి వాక్క్షేత్రంలోని ఆలోచనలో పవర్ వచ్చిందో వెంటనే మనం మంచి కష్టాలు పెట్టుకోవాలి. రకరకాల ఆధ్యాత్మికంగా ఉన్న పనులు పెట్టుకొని నిరంతరం వాటిలో మునిగి తేలుతూ ఉంటే ఈ సాధన చేసినట్టు ఆ పవర్ అందులోకి వెళ్తుంది ఆటోమేటిక్ గా. అది మనకి సమాజానికి ఉపయోగపడుతుంది. అప్పుడు మన అతీంద్రియ శక్తులు అనే ఒక అడ్డంకి నుంచి మనం బయటకు వస్తాం. మీరు ఎక్కడైనా ఆఫీసుల్లోని, ఉద్యోగాల్లోని, వ్యాపారంలోని చాలా స్పెషల్ గా చేసేస్తున్నారని మీకు విపరీతంగా పేరు ప్రతిష్ట వస్తుందంటే అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మీరు పవర్ వాడుతున్నారని అర్థం. ఎప్పుడైతే మీరు పవర్ వాడారో అది మీకు రివర్స్ లో గంట కొడుతుంది ఏదో ఒక రోజు. మళ్ళీ మీకు మన పవర్ ని ప్రాపంచికంలో వాడకూడదు, హీలింగ్స్ ఎవరికి చేయకూడదు, మనం ఎవరితో హీలింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం జ్ఞానం ద్వారానే ఎవరికైనా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. నాలెడ్జ్ నుంచే, అది పర్మనెంట్ ఎప్పుడు కూడా. ఏ రోజైతే మన డబ్బులు, మన వాక్కు మనం వేరే వాళ్ళకి ఒక సాంఘిక సేవలాగా దారపోస్తామో తిరిగి అటు నుంచి కర్మ తెచ్చుకుంటాం. ఆ కర్మ వల్ల మనం అనిపించాల్సి వస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలు దగ్ధం అవుతాయి. అంతేగాని డబ్బులతోని మనం చేసే సహాయాలతోని, సేవలతో కాదు. అది చేసాము అంటే థర్డ్ నుంచి చాలా దూరంగా ఉంటాం ఆ కర్మల్లో వేలు పెడితే. సో చివరాఖరిగా థర్డ్ డే కంప్లీట్ అయిన తర్వాత 3 ప్రధాన స్థాయిల్ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. యంత్ర, మంత్ర, తంత్ర. యంత్రం అంటే ఫిజికల్ బాడీ, అంటే ఒక కారు. మంత్ర అంటే టెక్నిక్, మంత్రం, వాక్కు. తంత్ర అంటే అతీంద్రియ పని. ఈ అతీంద్రియ పని థర్డ్ డే మాస్టర్ చాలా మంది ఉన్నారు. ప్రతిసారి మొదట్లో ఉన్నప్పుడు 300 మంది థర్డ్ డే ఎక్స్పీరియన్స్ వచ్చి థర్డ్ డే మాస్టర్ ఉండేవారు. తర్వాత కొంతమంది కొట్టుకెళ్ళిపోయారు, ఎందుకంటే నాన్ వెజ్ తిన్నారు. తర్వాత నాన్ వెజ్ తింటే యంత్రం పనిచేయదు, యంత్రం పాడైపోతుంది. ఒక యంత్రం ఇప్పుడు కారు పాడైపోతే నీ కారు ఎంత టెక్నిక్ ఉన్నా నీకు నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు బ్రేకులు లేకపోతే. సో అట్లా సోకాళ్ళు థర్డ్ డే మాస్టర్ అందరూ కళ్ళు ఎత్తికెక్కి
ఎవరు కొత్త కార్స్ కూడా నాన్ వెజ్ తింటే బాడీ ఆటోమేటిక్ వచ్చి యంత్రానికి ఒక మెయింటెనెన్స్ ఉంటుంది, దీనికి ఒక ఇంధనం ఉంటుంది. రాంగ్ ఇంధనం పెట్టామనుకోండి యంత్రం పాడైపోగానే పీఈకి ఎగ్జామ్స్ టైము కరెక్ట్ గా పని అయ్యేటప్పటికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి జరుగుతుంది, జరిగి అది నోటి దగ్గరికి వచ్చిన కూడి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. ఎందుకంటే యంత్రాన్ని సరిగా మెయింటైన్. అలాగే మంత్ర నీ వాక్ సరిగా లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మారడానికి ఎక్కబడితే అక్కడ నోటికి వచ్చినట్టు ఈ పవర్ అంతా కూడా వాకులో పోగొట్టుకుంటాం. నీకు తరుడే ఉంటది, తరుడే అనుభవం రావచ్చు, భవిష్యత్తు తెలుస్తుండొచ్చు, కానీ వాక్ సరిగా లేకపోతే అక్కడ లాక్ అవుతుంది. కాబట్టి యంత్రాన్ని, మంత్రాన్ని, తంత్రాన్ని, వాక్ని, ఈ శరీరాన్ని, అలాగే మూడు నేత్రాన్ని, మూడింటిని, ఆ పవర్ ని ఎప్పుడు పరిరక్షించుకోవాలి. వ్యక్తిగత ఆత్మజ్ఞాన అభివృద్ధికి, సంఘాత్మక అభివృద్ధి మాత్రమే ఎప్పుడు దీన్ని వాడాలి. ఇది ఇన్ డీటెయిల్డ్ గా పవర్కి సంబంధించి. బట్ ఇందులో బంగారం కాన్సెప్ట్ చెప్పాలి మీకు, గోల్డ్ కాన్సెప్ట్ అది అప్పటికే చాలాసేపు అయిపోయింది. మళ్ళా ఇంకొక సందర్భం వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ కింద దాన్ని మాడుకుందాం. బంగారం పుస్తకం ఉంది, ఇప్పుడు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ తో బంగారం బుక్ లేదా ఆడియో ఉంటుంది, అది పూర్తిగా వింటే గోల్డ్ పరంగా మీకు వచ్చే అనుభవాలకి, మీకు వచ్చే థర్డీకి సింబాలిజం మీకు కరెక్ట్ గా అర్థం అవుతూ ఇంకా క్లియర్ గా మీకు అది అర్థం అవుతుంది. ఆ గోల్డే పవర్. ప్రాపంచిక జీవితంలో గోల్డ్ థర్డే అయితే పవర్ అయితే ఆధ్యాత్మిక జీవితంలో థర్డే. ఆ కంపారిజన్ 4 స్థాయిల్లో అందులో చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ.